అమ్మ పాలవీచెను తెలుగు భారతిలో పాలనిచ్చెను కేలునను గుబట్టెను మృగీ మదమందున నిగ్గుబట్టెను కేలునను గుబట్టెను మృగీ మదమందున నిగ్గుబట్టెను లాలలు మోసెను సుఖ విలాలిత భోగి ఫలాలు పోసెను లాలలు పోసెను సుఖ విలాలిత భోగి ఫలాలు పోసెను చాలనలేని పద్య సుమ సౌరభముల్ వెదజల్లె గుండెలన్ చాలనలేని పద్య సుమ సౌరభముల్ వెదజల్లె గుండెలన్ పాలవిచ్చెను తెలుగు భారతిలో మురిపాలనిచ్చెను చూడారత్రము కాళ్ళ గజ్జెలు కటిద్యుతీశ్వన కింకిణు. బాలరాముని యొక్క ఆకారాన్ని వర్ణిస్తున్నారు విశ్వనాథుడు వారు బాలకాండం. తల్లి దానాన్న అని పిలుస్తుంటే బాలరాముడు కదులుతున్నాడు, తల్లి దగ్గరికి ఎడుతున్నాడు. తల్లి దగ్గరికి ఎడుతున్న బాలరాముడు ఎంత అందంగా ఉన్నాడు, ఏ ఆభరణాలు ధరించాడు, అవి ఎలా ధ్వనిస్తున్నాయి అనే దాన్ని అందంగా వర్ణిస్తున్నారు. చూడారత్నము కాళ్ళ గజ్జెలు కటిద్యుతీశ్వన కింకిణులు వ్రీడాముగ్ధ ముఖారవిందము రథావిర్భూతకాశంబు వ్రీడాముగ్ధముఖారవిందము రథావిర్భూతకాశంబు క్రీడాకార్ముక వంశవీధికను వ్యాఘ్రీ శ్రీనకోద్భాసి వక్షోడంబాకృతి తల్లికై కరము సాసున్ రామచంద్రుండుగిన్ తల్లికై కరము సాసున్ రామచంద్రుండుగిన్. పసిబిడ్డతో ఆడుకోవడంలో ఎంత ఆనందం ఉంటుందో ఈ పద్యంలో చెబుతున్నారంటే. ఒక్క పిల్లాడు ఇంట్లో ఉంటే పసిపిల్లాడు 10 మందికి పని చెబుతాడమే సామెత. ఉయ్యాల్లో పిల్లాడు ఒక్కడుంటే వాడు ఉయ్యాల్లోనే ఉంటాడు, వాడికి సేవలు చేయడానికి మనం 10 మంది సరిపోం. వాడు కేరం అనేసరికి తల్లి రావాల్సిందే ఎక్కడున్నా సరే. మళ్ళీ రమ్మను కూడా ఆవిడ ఏడుస్తాడంతే, ఒక దెబ్బ వచ్చి తీరాల్సిందే. ఆవిడకి ఒకవేళ కొంచెం ఏదైనా పనులు ఉంటే ఏమన్నా అందంటే ఆయన రావాల్సిందే, తిరుగులేదు. ఇంకా వాడికి కాస్త జలుబు చేసింది అంటే వీళ్ళు అనుకున్న సినిమా ప్రయాణం మానేయవలసిందే. అందుకే జాషువా అంటాడు శిశువు అనేటువంటి ఖండికలో, తన ఇంటి కొత్త పెత్తనపుదారు ఉయ్యేల దిగని భాగ్యోన్నతుండు. ఉయ్యేల దిగిన మహారాజుట ఉయ్యల్లో కూర్చుని అన్ని సేవలు చేయించుకుంటాడు. ఓ పసిపిల్ల కానీ పిల్లాడు కానీ ఇంట్లో ఉంటే వెంటనే ఆ ఇంట్లో పెత్తనాలు మారిపోతాయి. ఇంతవరకు ఆడపెత్తనమా మగ పెత్తనమా అనేది ఉంటుంది ఇళ్లలో. పిల్లాడు పుట్టిన తర్వాత వాడి పెత్తనమే వీళ్ళిద్దరి పెత్తనం ఉండదు. వాడు చెప్పిన ప్రకారం వీళ్ళిద్దరూ వెళ్ళాల్సిందే. వాడు ఏదైనా బయటికి వెళ్దామని కార్యక్రమం పెట్టుకున్నా వాడికి కాస్త జలుబు చేసింది అనుకోండి, వేళ బాగుండేది పిల్లాడికి, బయటికి వెళ్తే ఇంకా ఎక్కువ రానుంటుంది. నువ్వు రాందరికి నాకేందుకు ఆయన మానేస్తాడు. ఒక్క మాట వాడు మానేయమని అనలేదు, కాస్త జలుబు చేసినట్టు కనపడ్డాడు అంతే, మొత్తం కార్యక్రమం మారిపోయింది. ఇది పసిపిల్లలతో ఆడుకోవడంలో ఉండేటువంటి ఆనందం, పసిపిల్లలతో గడపడంలో ఉండేటువంటి ఆనందం. ఈ ఆనందాన్ని నిన్న మొన్నటి వరకు అందరం పొందాం. ఇవాళ బేబీ కేర్ సెంటర్లో అప్పగిస్తున్న వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఇప్పటికీ పొందుతూనే ఉన్నారు. తప్పనిసరి అప్పగించినా బాధే కదా, అప్పగించే వాళ్ళు కూడా సంతోషంగా ఏమో అప్పగించి వెళ్ళాలా, ఎందుకు వచ్చిందిరా బాధరా బాబు అనుకుంటూనే పెడుతున్నారు. మళ్ళీ సాయంత్రం పిల్లలను చూడాలని 100 తాపత్రయాలతో ఉద్యోగం ఒక అరగంట ముందే ఎగ్గొట్టి వచ్చేద్దామని తాపత్రయపడుతున్నారు. ప్రేమకు లోటేం లేదు, మన జీవన పరిస్థితులు మన మార్చే కాబట్టి ఆ బాల్యంలో ఉండే అందం తెలియడానికి విశ్వనాథ వారి పద్యం రాశారు. చూడారత్నము కాళ్ళ గజ్జెలు కటిద్యుతీశ్వనత్ కింకిణులు. దశరథ మహారాజు కుమారుడు, లేక పుట్టినవాడు, రఘువంశానికి నాథుడు కాబోయేటువంటి మహారాజు. ఎలా చూస్తారు, ఎటువంటి ఆభరణాలు ఉంటాయి, ఎంత వైభవంగా ఉంటాడు. అందుకని చూడారత్నము, ఈ కొప్పు ముడివేసి వాళ్ళ అమ్మ ఈ కొప్పు ముందు భాగంలో ఓ రత్నం పెట్టింది, అది చూడారత్నం. చూడ అంటే ఈ భాగం. అందుకే శివుణ్ణి చంద్రచూడహ అంటారు. ఈ భాగంలో ఆయనకి చంద్రుడు ఉంటాడు. సీతాదేవి చూడామని తీసి ఇచ్చింది హనుమంతుడికంట. అంటే ఈ భాగంలో ఆవిడకు రత్నం. మనం కూడా ఈ పాపడ పిందెలు పెట్టి ఇక్కడ ఒక నాగరం అని చెప్పి ఒక రత్నం పెడతాం ఆడపిల్లలకు కూడా. అది చూడారత్నం. విశేషం ఏమిటంటే మనలో చాలా మందికి తెలియంది, ఆడపిల్లలకు ఉండే ఆభరణాలన్నీ మగపిల్లలకి ఉండేవి.
ఆభరణాల విషయంలో తేడా ఉంది. అంతేకాదు మగవాళ్ళు కూడా తనలో పువ్వులు ధరించేవాడు. సిగలో పువ్వులు ధరించడం అనేది పురుషులకు కూడా ఉంటుంది. తర్వాత కాలక్రమంలో ఆభరణాలు, వస్త్రాలు వీటిలో మార్పులు చాలా వచ్చాయి. ఒకప్పుడు రామచంద్రుడి కాలంలో, రామాయణ కాలంలో, భారత కాలంలో కూడా మగవాళ్ళు కూడా అన్ని ఆభరణాలు ధరించేవారు. మీరు శ్రీకృష్ణుడిని గమనించాడు, శ్రీరాముడిని అంతకు దుర్యోధనుడిని గమనించండి, ఎన్ని ఆభరణాలు ఉంటాయి. మగవాళ్ళకు కూడా అన్ని ఆభరణాలు ఉన్నాయి. తనలో పూలు పెట్టుకోవడం కూడా పురుషులు కూడా చేసేవారు. అలాగా చూడారత్రము కాళ్ళ గజ్జలు, కాలికి మువ్వల సవ్వడి ఉండేది. పసిపిల్లలు నడుస్తూ ఉంటే చాలా అందంగా ఉంటుంది. అసలు వాళ్ళ నడకే అందం, ఆ పైన ఈ ధ్వని. ఎందుకంటే ఈ ధ్వని వస్తుంది కాబట్టి కాస్త 2 అడుగులు వేస్తారు. అందుకోసం కాళ్ళ గజ్జలు. కేవలం ఆభరణాలు కాదు ఇవన్నీ. ఈ ఆభరణాల ఉపయోగం ఏమిటంటే అవన్నీ అమ్మ పెడుతుంది కదా, అందుకని స్నానం చేస్తారు. వాళ్ళైతే స్నానం చేయరు. స్నానం చేస్తే కానీ ఇవన్నీ పెట్టం, అందుకని స్నానం చేస్తారు. మోగితే గజ్జలు మోగుతాయి, నడిస్తే గజ్జలు మోగుతాయి అంటే నడుస్తాడు. నడక నేర్పడానికి విధానం. చదువు ఈ రకంగా చెప్పాలి. సౌందర్య రచనలో శంకరాచార్య స్వామి చెబుతారు, అమ్మవారి కైలాసంలో మానస సరోవర తీరంలో ఉండి అలా నడుస్తోంది. వెనకాల హంసలు బయలుదేరాడు నడక నేర్చుకుందుకు. హంసకు నేర్పిన నడకలివి. హంస నుంచి నడకలు నేర్చుకోవడం కాదు, హంసగా ఆవిడ నడక నేర్పుతుంది. హంస నుంచి నేర్చుకున్న కర్మ ఆవిడకే ఉంది. పదన్యాస క్రీడా పరిచయమివారబ్ధు మనసః. పదన్యాస క్రీడా పరిచయమివారబ్ధు మనసః. అడుగులు ఎలా వేయాలో కావాలంటే నన్ను చూసి నేర్చుకోండి అంటుంది. హంసలను చూసి మానస సరోవరంలో హంసలకి అమ్మవారు నడక నేర్పు. ఇవి 4 అడుగులు వేసి ఆయాసం వచ్చి మానేసే. హంసలంతా సున్నితంగా ఉంటాయి, అందుకని 4 అడుగులు వేసి మానేసే. అలా మానేస్తే అలాగా నడక ఎప్పటికి వస్తుంది? ఇంకా సిలబస్ పూర్తవలేదు. నడకో సిలబస్ ఉంటుంది, అది పూర్తవ్వాలి. పరీక్షలు వచ్చేస్తున్నాయి, ఇంకా మీకు నడక రాకపోతే ఎలాగా అని తన పాదాల అందెల మోగించింది. ఆ పాదాల అందెల సవ్వడితోటి చలాద అచక్షణం చరణ కమలి చారు చరితే. ఆ అందెల సవ్వడి విని మళ్ళీ నడక మానేసిన హంసలు ఆ అందెల సవ్వడి కోసం అమ్మవారి వెనకాల వస్తాయి. శంకరాచార్య స్వామి చెబుతారు సౌందర్య. అందుకని చిన్నపిల్లలకి విద్యాభ్యాసం చేయించాలంటే 10వ తరగతి వరకు ముఖ్యంగా వాళ్ళకి ఆకర్షణీయమైన విధానం ఉండాలి. ఉపాధ్యాయుడే పూర్తి బాధ్యత తీసుకోవాలి. అందుకే 10వ తరగతి విద్య వరకు విద్యా విధానం మార్జాల కిశోర న్యాయం, ఇంటర్మీడియట్లో విద్యా విధానం గోవత్స న్యాయం, డిగ్రీ కాలేజీకి వచ్చాక విద్యా విధానం మర్కట కిశోర న్యాయం. 3ంటికి 3 పద్ధతులు ఉన్నాయి. పూర్వమే చెప్పారు ఆ విషయం. మార్జాల కిశోర న్యాయం అంటే మార్జాలం అంటే పిల్లి, కిశోరం అంటే దాని పిల్ల. పిల్లి పిల్లల నోటితో కలుసుకుని తీసుకెడుతుంది. పూర్తిగా తల్లిదే బాధ్యత, పిల్లలు ఏం లేదు. పరుచుకున్నావా నీదే పూచి. మళ్ళీ పళ్ళు ఎక్కడా దిగబడవండి. ఎంత గొప్ప సృష్టో భగవంతుడు. దానికి పళ్ళు లేవా? అది ఎలకన పట్టుకోవడం ఎలా పట్టుకుంటుంది? దెబ్బ కసక్. ఎలకన పట్టుకునే విధానం వేరు, అదే పడదు. తన పిల్లలు పట్టుకునే విధానం వేరు. ఎంత తేడా ఉంది? అదే పళ్ళు, అదే పిల్లి. 2 రకాల తెలివితేటలు దానికి ఇచ్చాడు. ఆ పిల్లలు ఎదగాలి కదా. పైగా రోజుకి 7 చోట్ల మారుస్తుంది పిల్లల్ని. ఎక్కడైనా ఎక్కువ తిరిగే ఉన్నాడు అప్పుడప్పుడు అంటుకుంటారు మా ఇంట్లో. పిల్ల తిరిగినట్టు తిరుగుతున్నారంట. ఒకే రోజు 2 చోట్ల ఉపన్యాసాలు ఇస్తే పనే లేదు, పిల్లి తిరిగినట్టు తిరుగుతారు. ఏం చేస్తాం మరి? అది రోజుకి 7 చోట్ల మారుస్తుంది ఈ పిల్లలు. కానీ ఎక్కడ మెడకి ఇంత ఇసుమంత గాయం అవుతుంది. అప్పుడు తల్లిదే బాధ్యత. అది 10వ తరగతి వరకు విద్యా విధానం అలా ఉండాలి. మనదే మేడ్చరదే బాధ్యత. వాడు హోంవర్క్ చేయకపోయినా అడగాలి, ఎలా చేయాలో చెప్పాలి. ఇంటర్మీడియట్లోకి వచ్చే గోవత్స న్యాయం అన్నారు. ఆవు దూడ కనుక కాంగ్రెస్ పార్టీ గుర్తు ఆవు దూడ. ఆవు ముందు నడుస్తూ ఉంటుంది. దూడనేమి ఎత్తుకుని నడిపించదు. రోడ్డుతో కలుసుకునే ఆకారం కాదు దాన్ని. కలుసుకుని ఇది కలుసుకుంటుంది. కానీ మళ్ళీ వెనక్కి తిరిగి అంబా, మళ్ళీ ముందు గడుతుంది. మళ్ళీ వెనక్కి తిరిగి అంబా అంటే రావే వెదవా అని అర్థం. అంబా అని మనం అనుకుంటాం, కానీ రావే ఇంకా కేకలేసుకుంటాయి. వస్తున్నావా లేదా అని కాస్త అదిరించి తీసుకెడుతుంది. ఇంటర్మీడియట్లో అలా ఉండాలి. నేచర్ పాఠం చెబుతూ కూడా కాస్త వాడు చేసేవాళ్ళే చూస్తుండే. వాడి బదులు వీడు చేసేయకూడదు. చిన్నప్పుడు చెయ్యాలి, పెద్ద చేయకూడదు. వాడు చెయ్యాలి, బాధ్యత అలవాటు చేయాలి, కాస్త బెదిరించాలి. డిగ్రీ కాలేజీకి వచ్చాక ఇంకా వాడు చెయ్యడు, మనం చెప్పినా వినడు. సర్వస్వతంత్రాలు వచ్చేస్తాయి. అందుకని మర్కట కిశోర న్యాయం. కోతి పిల్ల అన్న. కోతి పిల్ల పట్టుకుంటుంది కింద. పూర్తిగా పిల్లదే బాధ్యత, తల్లిది ఏమీ లేదు బాధ్యత. అది చెట్టు మీద దూకుతుంది కోతి. పిల్ల గట్టిగా పట్టుకోవాలి. పొరపాటుని కింద పడితే బతిమాలదు, కిందకు వచ్చి బాంబే కొడుతుంది. కోతి పుట్టుపట్ల అసలు మనుషులా చేస్తున్నాం అని దాని గొప్పతనం దానికి ఉంటుంది. మరి దాని వంశగౌరవం. కోతి పుట్టుక పట్ల
మనిషిలాగా చెప్పినా చెప్పట్లేదు నువ్వు అని ఒక గోమె కొడుతుంది ఒక దెబ్బ కూతు నేర్చుకోవలసి దానికి బతిమాటలు ఉండవు. ఇంకా డిగ్రీ కాలేజీ విద్యార్థి అంటే మేడ్చాల దాన్ని మేడ్చాల పాఠం చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. వాడు అనుసరించకపోతే వాడి కర్మ. దగ్గర కూర్చోబెట్టి తీసుకెళ్ళడం సత్యం. అందుకని చిన్నప్పుడు విద్యా విధానం ఇలాగే ఉండాలి. అందుకోసం కాళ్ళకి గజ్జలు వేసేవాడు ప్రత్యేకం. కేవలం అందం కాదు, ఆ గజ్జలు చప్పుడు అవుతూ ఉంటే చిన్నపిల్లలకి నడవాలని అనిపిస్తుంది చప్పుడు కోసం. ఇప్పుడు అది మానేసి మనం ఏం చేసాం, అదే రకమైన శబ్దాలు వచ్చే బూట్లు కొన్నాం, మళ్ళీ 1000 రూపాయలు కాదు. వాడు కింద నడుస్తున్నట్టు టోయ్ అంటూ ఈ ఎదవటోయి కోసం వాడు నడుస్తాడు. వెండి పట్టాలు ఎంత ఆరోగ్యం. వెండి బంగారం శరీరం మీద ఉండడం శరీరానికి మంచిది. వెండి బంగారం ఉండగానే స్నానం చేయాలంట. కొన్ని ఆభరణాలు అసలు తీయకూడదు, అలా ఉండగానే స్నానం చేయాలి. చేస్తే దాని సుగంధం కానీ, దాని కాంతి కానీ, దాని తేజస్సు, దాని కాంతి అదంతా ఒంటికి పడుతుంది. స్ఫటికమాల వెళ్ళ ఉంటే దాంతో సహా స్నానం చేయాలి. రుద్రాక్షలు వెళ్ళ ఉంటే దాంతో సహా స్నానం చేయాలి. బంగారు ఆభరణాలు కొన్ని ఉంగరాలు లాంటివి తీయక్కర్లేదు, అలా ఉండగానే స్నానం చేయాలి. చేస్తే అది ఒంటికి పడుతుంది. కాకపోతే సబ్బు రుద్దినప్పుడు జారిపోకుండా చూసుకోవాలి. అనుభవం మీద చూపుతున్నాం. చక్కెర పడిందంటే మళ్ళీ దోతని. కానీ దాని ప్రయోజనం దానికి ఉంది. బంగారు ఆభరణాలు తీసేవలసిన పనుల ఆ నీరు, ఆ కాంతి, ఆ తేజస్సు పట్టాలంటే ఉండగానే చేయాలి. అందుకని ఇన్ని పెట్టేవారు. చూడారత్నము కాళ్ళ గజ్జలు కటి ద్యూతీశ్వర కింకిణులు. ఈ మొలకి మామిడి పిందెలను ఎప్పటికీ కడతా. ఈ అధమ మామిడి పిందెలు మోగం, ఒట్టి పిందెలే. మన కింకిణులు మువ్వలు కట్టేవారు వెనక. గజ్జలు వడ్డాణం అని చేయించి ఎప్పటికీ మువ్వలు కడతారు. గజ్జలు వడ్డాణం అంటే అర్థమైంది. మామూలు వడ్డాణం మోగదు, గజ్జలు వడ్డాణం మోగుతుంది. అవి నడుస్తుంటే చాలా అందంగా మోగుతూ ఉంటుంది, అమ్మవారు నడుస్తున్నట్టు. అందుకని ఈయనకి మొలకి చిన్న చిన్న మువ్వలు కట్టింది కౌశల్యాది. ఆ మువ్వలు మోగుతూ ఉంటాయి. దీనివల్ల 2 ప్రయోజనాలు. వెనక తెలుగుంట్లో చాలా చోట్ల మువ్వలు కట్టేవాడు, మోగే మువ్వలే కట్టేవాడు. ఎందుకో తెలుసా? పెద్ద పెద్ద ఇళ్ళు అవన్నీ ఇప్పటిలాగా అపార్ట్మెంట్ సింగిల్ బెడ్రూమ్ దరిద్రం కాదు కదా. ఎవడన్నా వస్తే బయటికి పొమ్మన్నాం, ఖాళీ లేదన్నాం, మేము ఎక్కడ పడుకోవాలన్నాం, ఇవన్నీ ఉండవు. పెద్ద వాకిలి, 2 వాకిళ్ళు, 6-7 గదులు, ఇంకా మండువ ఇల్లు వాకిలి పొడి ఉండేది. ఎక్కడో ఒకటి మంచం వేసి పడుకుంటాడు. వేసవికాలం అంటే గొడవ లేదా. ఈ పిల్లలు కూడా ఇల్లంతా ఎక్కడో తిరుగుతూ ఆడుకుంటాడు. 16 గదులు. వీడితో కూడా తిరగాలంటే తల్లి కుదరదు. అందుకని వాడు మొలకి గంటలు కట్టేవారు. ఆ గంటలు మోగుతున్న సేపు వాడు సుఖంగా ఉన్నట్టు లెక్క. వాడు ఎక్కడ తిరుగుతున్నా మొలకెట్టిన గంటలు మోగుతూ ఉంటాయి. డింగి ఆ గంట మోగుతూ ఉంటా. అమ్మాయ పిల్లడు ఎక్కడో ఆడుకుంటాడు, శబ్దం వినపడుతుంది. ఈవిడ వంటింట్లో ఈవిడ పని ఇప్పుడు చేసుకుంటాడు. కాస్త మోత ఆగిపోతే ఏమో 5 నిమిషాలు ఏం చేయటం మోగట్లే ఎక్కడున్నాడు అన్న పెరిగాడు. అంటే ప్రతి దాని వల్ల అందంతో పాటుగా ఉపయోగం కూడా ఉంది. భారతీయ చింతనలో ఉండే ప్రత్యేకత. ఉపయోగానికి సూర్యుడు, ఆనందానికి చంద్రుడు ప్రతీకారని చెప్పు. ఉపయోగం లేని ఆనందాన్ని, ఆనందం లేని ఉపయోగాన్ని మన తత్వశాస్త్రం ఒప్పుకోదు. ప్రతి ఉపయోగంతో కూడా కొంత ఆనందం ఉండాలి. అలాగే నువ్వు పొందుతున్న ప్రతి ఆనందం వల్ల కొంత ప్రయోజనం ఉండాలి. పుట్టిన ఆనందం కోసం ఆర్టిస్ట్ ఫర్ ఆర్ట్ స్టేక్ అనేది పాశ్చాత్యుల మాట. కళపూర్వకమైన మన వనల కళ మానవ జీవితంలో మహోన్నతిని సాధించడానికి అని చెప్పాం. కళ భగవంతుడిని గుర్తించడానికి, ఆత్మసాక్షాత్కారం పొందడానికి. కానీ కళ కోసమైన అనల. కళ కోసమైన భావించడం వల్ల పాశ్చాత్య కళను దారి తప్పి అవి ఇప్పుడు ఎందుకో తెలియకుండా పోయి. మన కళ ఎప్పటికీ దారి తప్పదు. త్యాగరాజస్వామి అన్ని కీర్తనలో పాడింది రామదర్శనం కోసమే. దాంతో పాటుగా సంగీతము, రాగాలు, ఆనందము ఉందా లేదా? ఉంది. కానీ అంతిమ లక్ష్యం అది కాదు. అందుకని ఆభరణాలు పెట్టినా అంతే. కటి ద్యూతీశ్వర కింకిణులు క్రీడాముగ్ధముఖారవిందము తదా విర్భూతహాసంబు. వ్రీడ అంటే సిగ్గు. హ్రీత్రప వ్రీడ అంటారు అమరకోశనం. హిరి అన్నా, త్రప అన్నా, వ్రీడ, లజ్జ ఇవన్నీ సిగ్గు అంటారు. లజ్జ అనే మాట స్త్రీలకు వాడతారు, వ్రీడ అనే మాట స్త్రీ పురుషులు ఇద్దరికి వాడతారు. సాగిత్యంలో అదో పద్ధతి. అందుకని వ్రీడాముగ్ధ ముఖారవిందము, చిన్నపిల్లాడు సిగ్గుపడుతూ ఉండేటువంటి ముగ్ధమైన ముఖారవిందము రామచంద్రుడు. తెగించినటువంటి ముఖం కాదు. చిన్నపిల్లలకి అది అలవాటు చేయాలి. కాస్త సిగ్గుపడడం, ముగ్ధంగా ఉండడం అలవాటు కావాలి. తెగించి కూర్చోవడం, పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే సరే కాలేసి కూర్చోవడం. మొన్న ఎక్కడో హైదరాబాద్లో పని లేక ఓ ఇంటికి వెళ్ళాను. ఆయనతో పని ఉండి ఒక ఇంటర్మీడియట్ పొంట ఇలా కాలేసి కూర్చుని ఓ మిడ్డి ఓటు వేసుకుని నేను వచ్చిన ఈ వేషంతో వెళ్ళే పైగా అది తీగపోగా హాయ్ అని నన్ను చూసి నేను నా సొమ్మేం పోయింది, నన్ను ఏమండి అనేవాడు తప్ప హాయ్ అనేవాళ్ళు ఎవరు లేరు. అనకనక అందుకని నేను కూడా హాయ్ అన్నాను. నా సొమ్మేం పోయింది. నా వేషం చూసి అర్థం కావట్లా వాళ్ళ నాన్న కోసం వచ్చానని. లేవద్దు ముందు అసలు అక్కడి నుంచి నమస్కారం పెట్టద్దు, ఏమీ లేదు. హాయ్ అంటే నువ్వు ఎవరి కోసం వచ్చావు వాడిని పిలుచుకో, నేను పిలవను. ఇది పెద్దవాళ్ళ ముందు కూర్చునే విధానం. తల్లిదండ్రులే అలవాటు చేయాలి. ముందు తండ్రి వచ్చినప్పుడు అలా కూర్చుంటే ఒక గోమ మీద ఒక్క దెబ్బ తల్లి కొడితే దెబ్బకు లేచుకుందాం. అప్పుడు ఎవరు వచ్చినా లేచుకుంటాం. తండ్రిని గౌరవించిన వాడు బయట వాళ్ళని గౌరవించాలి. అది ఇంట్లో నేర్పాలి. అలా కూర్చుంటామే మేము నాన్నగారు వచ్చారని ఒక దెబ్బ కొట్టాలంతే, దెబ్బకు లేచుకుంటాం. అంటే సొంత మనిషి అయినా సరే గౌరవించవలసింది. అది నేర్పితే బయట వాళ్ళు ఇంకా ఎంత గౌరవించాలో అర్థమవుతుంది.
వ్రీడాముగ్ధ ముఖార విందాం. వ్రీడ ఎందుకు అంటే చిన్నపిల్లలకి నేర్పడం, కొన్ని పనులకు సిగ్గుపడాలి, సిగ్గుపడితేనే అందం. రథావిర్భూతకాశంబు, మొట్టమొదటి ముందు చిరునవ్వు వస్తుంది రాముడికి. బాలరాముడికి బాల్యంలోనే అలవాటు చేశారు. అందుకే వాల్మీకి పూర్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత అని ముందు చెప్పిన 16 లక్షణాల్లో స్మితపూర్వ భాక్కనుడు చెప్పాడు. ముందు నవ్వి తర్వాత మాట్లాడతారు. లోకంలో పని జరగాలంటే అది విధానం. అవసరం ఉన్నా లేకపోయినా ఏదైనా ముందు నవ్వుతూ ఉండాలి. చిరునవ్వు అనేది చాలా సమస్యల్ని పరిష్కరిస్తుంది, చాలా మందిని మనకు అనుకూలంగా మారుస్తుంది. ముచ్చుమోహం వేసుకొని కూర్చోకూడదు ఇంట్లో. నువ్వులో ముచ్చుమోహం, వెళ్ళమో పిచ్చిమోహం వేసుకోవడం, పిల్లలు అందుకని వెరుమోహాలు వేసి కూర్చోడం. ఏదో పంపులు అంటుకుపోయినట్టు, ప్రపంచంలో ఏదో కూలిపోయినట్టు. ఇందులో ఎవడు ఎప్పుడు పోతాడో తెలియదు. ఆఫీసు నుంచి వస్తాడో రాగానే ముచ్చుమోహం, అక్కడేదో జరిగింది, ఇక్కడికి వచ్చి ఆ వ్యధవేషం అంటే ఇక్కడ చూపించి ఏం కామా అయిపోయి అది అక్కడ అయిపోయింది. వదిలి ఇంటికి వచ్చి శుభ్రంగా స్నానం చేసి వేడిగా కాఫీ తాగేసి ఇద్దరు కబుర్లు చెప్పుకొని గొడవలేదని తెల్లారితో చూసుకోవచ్చు ఆ వ్యవహారం. ఆ పెంటంతా ఇక్కడ చెప్పడం, ఈ పెంటంతా అక్కడ చెప్పడం, 2 పెంట. అక్కడ పాఠం సరిగ్గా చెప్పం, బళ్ళోకి వెళ్ళి, ఎందుకంటే పెళ్ళంతా తగ్గదాయి. ఇంటికి వచ్చి సంసారం సరిగ్గా చేయం, ఎందుకంటే అక్కడ ఆఫీసులో ఏదో అయ్యి. అది ఇక్కడికి రాకూడదు, ఇది అక్కడికి వెళ్ళడం. ఎక్కడికక్కడ మనిషి తెలుసుకోగలగా ఒక గేటు వేసేయడమే అంతే. నాకు 3 రకాల ఆలోచనలు, కష్టాలు, సుఖాలు సమస్తం ఉంటాయి. అవన్నీ ఈ వేదిక ఎక్కేవారికి. ఈ వేదిక ఎక్కి మనం మాట్లాడే 2 గంటల పైన ప్రసంగంలో అవే ఉండవు. ఇక్కడ మళ్ళీ దిగేది అన్నీ ఉంటాయి. వేరే విషయం అవి ఏమన్నా తర్వాత చూసుకుంటాం. అని ఏమైపోతుంది, ఈరోజు ఎవడ ప్రాణం పోతుందో పోనీ, ఇప్పుడు మనం ఏమైనా ఉంటాం ఇక్కడ. 2 అరగంట ఆలస్యంగా జరుగుతుంది, నష్టమే లేదు, ఏం ప్రమాదమే లేదు. దాన్ని అదేం జరుగుతుందో ఇక్కడ ఆలోచిస్తూ కూర్చుంటే ఇది జరుగుతుంది, అది ఏమీ జరగకపోవచ్చు. కానీ ఇది జరలా. ఏ పని చేసేటప్పుడైనా దాని మీదే శ్రద్ధ పెట్టాల్సింది. దానికి ముందున్నవి వెనకున్నవి వాయిదా వేసేయడమే. దీని తర్వాత ఆలోచిద్దాం, తెల్లారకు చూసుకున్నాం అని ఉండగలిగితే రాత్రి ముందు ప్రశాంతంగా నిద్రపోతాం. రాత్రి నేను పడుకున్నప్పుడు దండం పెట్టుకుంటా, ఇది భగవంతుడా ఇవో నీకు నమస్కారం పెడుతున్నా. పొద్దునే లేపితే మళ్ళీ నమస్కారం పెడతా, లేకపోతే ఇదే చివరి నమస్కారం. ఏ రోజు ఆ రోజే 2 ఏళ్ళుగా అలవాటు. మా అన్నయ్య దగ్గర నేర్చుకున్నాం. ఆ పెద్ద అన్నయ్య అడిగి వాడు నేర్పడి ఇది బాగుందిరా నేను వాడి 2 ఏళ్ళుగా ఇదే చివరి నమస్కారం. మళ్ళీ పొద్దున లేపితే నమస్కారం, లేకపోతే చివరి నమస్కారం తీసే. అంటే రేపటి జీవితం మనకు అక్కల. రేపు ఉంటే మాట్లాడతాం, లేకపోతే లేదంటే. ఏమిటా విషయం అంత అంధకంగానే పడిపోయింది. రేపటి ఏ పనులే అంతే, ఉంటే చేస్తాం, లేకపోతే చెయ్యం. ఇలా అనుకుని పడుకోండి. మీరు ఎంత ఆందోళనలో ఉన్నా, ఎంత వ్యాపారంలో ఉండే ఆందోళనలో ఉన్నా, కోర్టులో ఎన్ని తగాదాల గొడవల్లో ఉండి మీరు వాదించే పరిస్థితుల్లో ఉన్నా, మెడికల్గా డాక్టర్గా మీరు ఎంత సంక్లిష్టమైనటువంటి వ్యవహారాలు శస్త్రచికిత్సలు చేయాల్సి ఉన్నా, మీకు ముందు సుఖంగా నిద్రపోండి. తెల్లారితే చేద్దాం, లేకపోతే లేదు. ఖచ్చితంగా రాత్రి 7-8 గంటల సేపు ప్రశాంతంగా పడుకుంటే కనీసం ఒక 7 గంటలు పొద్దున లేచి మనం వైద్యమైనా, న్యాయవాద వృత్తి అయినా, పాఠం చెప్పడమైనా, వ్యాపారమైనా ఏదైనా చక్కగా చేస్తాం. హాయిగా అయిపోతున్నారు. పొద్దున చేయబోయే పని గురించి రాత్రంతా ఆలోచిస్తూ కూర్చుంటే పొద్దున పని మన దేవుడికి ముందు నిద్ర జరిగింది. ఈ నిద్ర లేకపోవడం కారణంగానే పొద్దున పని కూడా జరుగుతుంది. నిద్ర లేనప్పుడు మనసు ప్రశాంతంగా ఉండదు, పని చేయదు. అందుకని పనులు జరగాలి అంటే ఎక్కడికెక్కడ చిరునవ్వుతోటి సమస్యలను తెలుసుకోగలగాలి. ఇంతకంటే ఇంకేమీ లేదు, ఇంతకంటే ఇంకేమీ లేదు. గాంధారీదేవి కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయాక భయంకరమైన శాపం ఇచ్చింది శ్రీకృష్ణుడు. నా వంశం అంతా ఎలా నాశనమైందో, నీ యాదవ వంశం అంతా నీ కళ్ళ ముందే పొట్టుకుని అలాగే తెచ్చిపోతుంది. శ్రీకృష్ణుడు ఏం చేశాడు తెలుసా? అది ఘోరంబుగా బలిగిన వనజాక్షుడు చిరునవ్వు ఆననమునదోపగా, వనజాక్షుడు చిరునవ్వు ఆననమునదోపగా, వనజాక్షి గిట్లనే గౌరవస్తుత్యముగా అని తిక్కన పద్యం రాస్తాడు. శ్రీపర్వం అంత ఘోరంగా ఆవిడ చెప్పిస్తే ఈయన కొంగిలా పట్టాడు. సంతోషం అమ్మా, ఇదిగో నీ శాపాన్ని నేను భరిస్తున్నాను, నువ్వు మహాసాధ్వివి, నువ్వు అంటే అవుతుంది తప్పనిసరిగా. జీవితం అంతా అంత త్యాగం చేసావు భర్త కోసం, నీ కళ్ళు కూడా కట్టేసుకున్నావు. నువ్వను నేను పడతా, పాండవులు ఏమనకు అయిపోయిందిగా, నన్ను అన్నావుగా, ఇంకా వాళ్ళు అన్నావు. ఇంత అన్న తర్వాత ఓ నవ్వు నవ్వాడు. చిరునవ్వు ఒప్పగా, ఆనందమున చిరునవ్వు. ఎవడండి ఇంత అపకారం జరుగుతుంటే కంగారు పడిపోతామే? నీ వంశం అంతా నీ కుమారులు సహా పోయిన వాళ్ళు శ్రీకృష్ణుడు సంతానం ఉన్నారు. 8 మంది భార్యలకి 80 మంది సంతానం అండి. ఒక్కతికే అమ్మాయి రుక్మిణీదేవికి. మొత్తం 88 మంది భార్యలకి ఒకే ఒక అమ్మాయి. ఆవిడ రుక్మిణీదేవికి జన్మించింది. పైగా మళ్ళీ వాళ్ళ దెబ్బలాడకపోతే ఈ చుట్టాను సమానంగా ఇచ్చాడు గొడవలు. అందరికీ తలో 10 కోరుకోండి ఇష్టం. ఆస్తి మాత్రం ఎవరికి ఇవ్వాలి. ఈయన గుంటెగా ఇవ్వడానికి ఆ వేణు ఒకటే ఉంది. వాళ్ళ ఆస్తి వాడు అలా సంపాదించుకున్న వాడు ఉంటే ఎంతమందినైనా కానీ చూడడం మనకు తెలియలేదు. ఆయన శుభ్రంగా 8 సంవత్సరాలు పెట్టాడు. ఎవరి ఆస్తులు వాళ్ళు, ఎవరి కట్నాలు వాళ్ళు, ఎవరి గొడవలు వాళ్ళు, ఎవరి పిల్లలకు వాళ్ళ ఆస్తులు ఇచ్చుకున్నారు, చేసుకున్నారు. శుభ్రంగా ఈయన ఊదుకుంటూ కూర్చున్నాడు. వాళ్ళందరూ పోతారంటే ఒక చింత లేకపోగా ఆనందమున చిరునవ్వు ఒప్పగా ఒక నవ్వు నవ్వేట. చిన్న కష్టం వస్తే చెదిరిపోతున్నావే, ఎంత నేర్చుకోవాలి శ్రీకృష్ణుడి నుంచి.
ఆ చిరునవ్వు కృష్ణావతారం నాటిది కాదు, రామావతారం నాటిది. క్రీడావృద్ధముఖారవిందము రథావిర్భూతగాశంబు. రాముడు ఎదురుగా మనిషి ఉంటే చాలా ఒక్క నవ్వు వస్తుందంటే ఉంటే వెంటనే ఎత్తుకోవాలని వస్తుంది. ఎవరికి రాముడికి అపకారం చేయాలని అనిపించదు. క్రీడాకార్ముఖ వంశవీధికను వృత్తి పని ఎలా నేర్పాలి అనేది ఈ మాట ద్వారా తెలుస్తుంది. ఏ వృత్తి వాళ్ళు, ఏ కులం వాళ్ళు ఆ విద్యను, ఆ వృత్తిని చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పాలి. ఏ వృత్తి వాళ్ళు, వేదం చదివేటువంటి పండితుడు తన పిల్లాడికి వేదం చదవడం చిన్నప్పటి నుంచి నేర్పాలి. వేదం చదువుతుంటే అక్కడ ఆడుకొని ఇస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు. అక్కడ పిల్లాడిని అక్కడ వదిలేమని చెప్పడమే. ఆయన వేదం చదువుకుంటాడు అడుగు మీద, తల్లి లోపల వంటింటో పని చేసుకుంటాడు. పిల్లల్ని అక్కడ వదిలేమని ఆయన చూస్తూ ఉంటాడు. ఈ వేదం వాడికి వంట పట్టిస్తుంది. ప్రమాదకరమైన పనులు చేసేటువంటి కమ్మరులు వంటి పొలంలో కూడా ఇనపకుల మీద దగ్గర కూర్చుంటారని పిల్లల్ని అక్కడ వదిలేస్తారన్న దూరంగా. సెగ ఉన్నా సరే సెగ పడాలి, వాడు ఇక్కడికి రావాలి రేపు పొద్దున. భయపడితే అలాగా ఆ నిప్పు సెగ వాడికి తగలకుండానే తగినంత దూరంలో ఉంటూ తండ్రి చూస్తాడు. కుమ్మరి అంతే, కమ్మరి అంతే. మంగలి తన పని తాను చేస్తుంటే పిల్లాడి పక్కన నుంచో పెట్టుకుంటాడు. వాడికి అలవాటు అవ్వాలి. సాకలి దేవుకు తీసుకెడతాడు కొడుకుని కూతురు. ఈ దేశంలో సంస్కృతి అటువంటి. దీనికి కోచింగ్ సెంటరు, వాషింగ్ కోచింగ్ సెంటర్, కటింగ్ కోచింగ్, ప్రతిదానికి కోచింగ్, కోచింగ్. మాట్లాడడానికి ఒక కోచింగ్, కమ్యూనికేషన్ స్కిల్. 3 నెలల శిక్షణ, 3,000 భక్షణ. ఇప్పుడు మాట్లాడడం నేర్పుతావా? మాట్లాడడం రాదనమాట. 15 ఏళ్ళు చదువు చెప్పారు, డిగ్రీ. మాట్లాడడం రాదు. పర్సనాలిటీ డెవలప్మెంట్, సంభాషణ నైపుణ్యం, వ్యక్తిత్వ వికాసం, నిర్వహణ సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు అన్నిటికీ తలో 3,000 భక్షణ, తలో 3 నెలలు శిక్షణ. మళ్ళీ ఓ ఏడాది దండగా. ఈ 15 ఏళ్ళు నేర్పింది ఏమిటి? పప్పు దండ నేర్పేవా? చదువులో లేవు ఇవన్నీ, ఈ పద్యాల్లో లేవు. దశరథ మహారాజు కుమారుడు రేపు రాక్షసులను ఎదిరించాలి. అందుకని బొమ్మ విల్లు ఇచ్చారు. దాన్ని క్రీడాకార్ముఖము. మామూలు ధనుస్సు కాదు. మామూలు ధనుసు ఇస్తే నిజంగా బాణ వేస్తాడు ఎవరి మీద. అందుకని ఆట విల్లు ఇచ్చారు. ఆట విల్లు, క్రీడాకారము. ఓ బొమ్మ విల్లు చేయించి దాంతో సన్న బాణాలు వేయడం అలవాటు అయితే రేపు నిజమైన విల్లు పట్టుకుని శివధనుడు భంగం చేసేది కూడా ఈ పెద్ద మనిషి. ఇవాళంటే చిన్న మనిషి. శ్రీనగోద్భాసి వక్షోడమాకృతి. ఆయన వక్షస్థలం మీద తల్లి పులుగోరు పథకాన్ని కట్టింది. నిజమైన పులుగోరు, ప్లాస్టిక్ పులుగోరు కాదు. దానికి రంగేయడం, కట్టడం, దిక్కుమాలిన జీవితం అంతా ప్లాస్టిక్ అయిపోయి నిజమైన పులుగోరు కట్టేవాడు. పిల్లలు అడుగుతాడు, ఎందుకంటే దాన్ని చూసి ఏమిటమ్మా ఇది పులుగోరమ్మా అంటే ఏమిటమ్మా తెలియదు కదా. మీరు నాన్నగారు పులిని చంపారమ్మా, ఆ గోరుని పట్టుకొచ్చారు. ఓ మాది పులిని చంపేటువంటి పౌరుషమైన వంశం, నేను పులిని చంపాలి, ఊళ్ళో వాళ్ళని చంపకూడదు. ఈ 2 విషయాలు అర్థమై. పులిని చంపాలని ఒకటి, ఊళ్ళో వాళ్ళని చంపకూడదు ఒకటి. క్షత్రియపుత్రుడు పుట్టింది ధనుస్సు పట్టుకుని వేటకు వెళ్ళి పులుల్ని వేటాడడానికి, ఎలుగుబంట్లను వేటాడడానికి, సింహాల్ని వేటాడడానికి, ప్రజల్ని బాధపెట్టడానికి కాదు. క్షత్రియత్వం అంటే గూండాయుధం కాదు. ఆపన్నుడిని కాపాడడం క్షత్రియత్వం. శతాత్ త్రాయతేది క్షత్రియ. గాయము నుండి కాపాడేవాడు క్షత్రియ. అందరూ రాజులు కాదు, క్షత్రియులందరూ రాజులు కాదు. రాజు అంటే రాజ్యం ఉన్నవాడు. రాజ్యం లేకపోయినా క్షత్రియుడు క్షత్రియుడు. ఎవరికి ఏ ఆపద వచ్చినా క్షత్రియుడే కాపాడేవాడు పూర్వం. అందుకే భారతంలో ఎవరివో గోవులు పోతే వచ్చి అర్జునుడికి చెబుతాడు. అర్జునుడు వెళ్తాడు బాణాలు వేసుకుని. ఆ బ్రాహ్మణుడు వెళ్ళడు, ఆయన పని కాదది. ఆయన దొంగలు వెతుక్కుంటూ గోవులు కాసుకుంటూ కూర్చొని వేదం నడవదు అక్కడ. అది క్షత్రియుడి పని. అందుకని వచ్చి కంప్లైంట్ ఇచ్చి వెళ్ళిపోతాడు అంతే. దెబ్బగా అర్జునుడు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అందుకోసమే ఐదాగారంలోకి వెళ్ళాడు. 12 ఏళ్ళు తీర్థయాత్రలు చేసి ఆయన కలిసి వచ్చింది ఏమీ లేదు. ఇందులో ఈయన గోవు చూడటం తప్ప. అంత బాధ్యతగా భావించేవారు కర్తవ్యాన్ని. శాపం రాని, వరం రాని, మన పని మనం చేయాలి. వాళ్ళ గోవులు కాపాడుకోవడం వాళ్ళ పని కాదండి. వేదం చదవడమే వాళ్ళ పని, గోశాలను నడుపుకోవడమే వాళ్ళ పని. ఎవరైనా ఎత్తుకుపోతే వెంటనే ఫిర్యాదు ఇస్తారు. క్షత్రియులు వెళ్ళాలి ఆ పనికి, వాళ్ళు వెళ్ళరు. అందుకే ఆ గౌరవాలు అలా నిలబడ్డాయి. వాళ్ళ వేదము అలా నిలబడి ఏ వృత్తి వాళ్ళు ఆ వృత్తి పని చేసేవారు, ఇంకో వృత్తి పని పోయేవారు. స్వధర్మే నిధనము శ్రేయ పరధర్మో భయావహ. అందుకని క్రీడాకార్ముఖం పెట్టి కౌశల్యాదేవి, దశరథ మహారాజు కూడా ఈయనకి బాణ విద్య నేర్పించారు. అందువల్ల మహావీరుడు కాగలిగాడు. 1.5 సమయంలో 14,000 మంది రాక్షసులను కరదూషణాదులను సంహరించాడు అరణ్య పర్వంలో. అంటే ఎలా సాధ్యమైంది? ఒక్కసారి వస్తుందా? ఇక్కడి నుంచి సాధ్యం. వ్యాఘ్రీశ్రీలగోత్పాసి అదే పులుగోరు పథకంతో ప్రకాశించే వక్షస్థలం. తల్లికై కరము సాజు రామచంద్రుండు. అమ్మా 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 ఆకలవుతుందమ్మా అన్నాడు. నా నాన్నే నా బంగారు కొండే ఆయన దగ్గర తీసుకుని ఆవిడ ఒక మాట అడిగింది. నీ పేరేమిట్రా అందుట. వెంటనే తాను లావులు తండ్రి పేరెవరయా దాచాతమలాలు. చిన్నపిల్లల మాటలు ఎలా ఉంటాయి అలాగే పద్యం రాశాడు విశ్వనాథ్. అందులో మన తెలుగు పిల్లలు చిన్నప్పుడు ఎలా పలుకుతారు? తొత్రాంబలద నవ్విత్వం తెతివల్లం తెతుద్భుతం అంట. 20 ఏళ్ళు వచ్చాక కూడా అలా అంటే గొప్ప పగిలిపోతుంది. సరిగ్గా నేర్చుకోవాలి. చిన్నప్పుడు వేసేవి తప్పటడుగులు, సరిగ్గా ఎదిగేకైనా సరైన అడుగులు వేయాలిగా.
చిన్నప్పుడు అది ముద్దు. అందుకని నీ పేరు ఏమిటంటే రాముడు అనలేడు పాపం, ఇంకా చిన్నపిల్లాడు కదా, లాములు అన్నది. మనం అలాగే అంటాం, రాను లాకింది పలుకుతాం, లాజుగా లాజుగారు అంటాం, రాజుగారు అంటాం చిన్నపిల్లలు. తాను లాములు తండ్రి పేరే వరయ దాచాతమాలాలు. దశరథ మహారాజు అనలేడు, అంత పొడుగు, అందుకని దాచాతమాలాలు అన్నాడు. తాను లాములు తండ్రి పేరే వరయ దాచాతమాలాలు అవులే నా పేరన అమ్మగాలు అన్నాడు. అవులే నా పేరన అమ్మగాలు అనగా ఓలిందల్లి కౌసల్య తండ్రి నాగా అనబోయి రాక కనులను నీర్వెట్ట కౌసల్యనవు కానే కానులే అమ్మనే అని ప్రభును కౌసల్య ముద్దాడెడి. ఇది విశ్వనాథ రచనా శైలి. నిజంగా అదన్నవాడిని పట్టుకుని గుండ్ర ఇట్టి చంపేయాలి, కూర్చోబెట్టి నెత్తి మీద సుచ్చెట్టు కూడా చంపేయాలి అని అర్థం కాదంటే విశ్వనాథ పద్యం నా దగ్గర తీసుకో. ఎందుకంటే ఎవరు రాస్తారా, అర్థంగానే ఉంటాయి అవి వేరు, ఆ పద్యాలు వేరు, వాటికి నువ్వు శ్రమపడాలి. అవి అర్థం కాకుండానే రాయాలి. అవి చెబుతాం ఇవాళ, ఈ పద్యం ఎలాగే రాయాలి. ఇది బాల్యం, చిన్నపిల్లల మాటలు. తాను లాములు, నీ పేరేమిటంటే లాములు అన్నాడు, అలాగే అంటారు. మీ నాన్నగారి పేరంటే దాచాతమాలాలు అన్నాడు. వెంటనే పాప ఆవిడ కాసి నా పేరు కూడా చెబుతాడేమో, మరి నా పేరు రా అంటే అమ్మగారు అన్నాడు. ఎంత ఔచిత్యమో చూడండి, రాజ్య విషయాల్లో ఎక్కడా తల్లి పేరు ఎవరు చెప్పరు, అందుకే అమ్మగారు. అమ్మని వాళ్ళ అమ్మని అందరూ అమ్మగారనే పిలుస్తారు. కౌశల్య అని పిలిచేవారు ఎవరండి, వాళ్ళ అమ్మ ఉండాలి లేదా వాళ్ళ నాన్నగారు ఉండాలి, వాళ్ళు ఇక్కడ ఉండరు. కాబట్టి కౌశల్యాన్ని ఎవరు పిలవడం చూడలేదు. భర్త కూడా భార్యని పేరు పెట్టి పిలవడం, పూర్వం అలా పిలిచేవారు కాదు, ఈ మధ్యలో వచ్చిన సంప్రదాయం. అందుకని తండ్రి కూడా ఇప్పుడు కౌశల్యాన్ని పిలవడం చూడాల. పిలవడానికి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇక్కడ లేరు. నౌకర్లు ఎవరు అమ్మగారు అంటారు కానీ కౌశల్యాన్ని పేరు పెట్టి పిలవరు. అందుకని ఇప్పుడు బాగుంది కనుక అమ్మ నా పేరు ఏమిటంటే ఆంటీ అంటాడు వాడు. వెంటనే అందరూ ఆవిడ ఆంటీ అంటారు కదా. తండ్రి అంటే అంకుల్ అంటాడు. రిక్షా వాడు అంకులే, నేను అంకులే, అందరూ అంకులు. మొక్కజొన్న ఒక అంకులే. దిక్కుమాల భాష ఒకటే వచ్చింది వాడికి, రెండే మాట. కానీ రాముడు ఎన్ని మాటలు చెప్పాడు. తాను లాములు తండ్రి పేరే వరయ దాచాతమాలాలు అవులే, బానే ఉంది. నా పేరనా, మరి నా పేరు ఏమిటిరా, నా పేరు కూడా పలుకుతాడేమో అని. అమ్మగాలు అన్నాడు. ఒక నవ్వు నవ్వుకుంది. అందరూ అమ్మగారని పిలుస్తుంటే వీడికి అది అలవాటైంది. పోనీ అలవాటు చేద్దామని ఓలిం తల్లి కౌశల్య నాగా, నా పేరు అమ్మగారు కాదురా కౌశల్య అంది. అంటే పాపం అంత కౌ కకార ఔకారముల కౌ శాలలో సా లాకింద యావత్తు యాంకర్ గారు పలకడమే కష్టం. బాలరాముడు ఎలా పలుకుతాడు, మన వాళ్ళని ఎవరన్నా పలకమంటే కొచ్చేళ్ళు అంటారు. వీళ్ళకి 22 ఏళ్ళు తగులున్న వాళ్ళకి వెనకే పలకంగా ఉంటే 2 ఏళ్ళు కూడా లేని బాలరాముడు ఎలా పలుకుతాడండి. అందుకని అనబోయి రాక కనులను నీర్గట్ట, ఎంత ప్రేమో అమ్మ చెప్పింది కదా అందామని అని అండం రాక కళ్ళనీళ్ళు వచ్చాడు. అప్పుడే తల్లి మీద పలకలేకపోతున్నాను నేను, ఏం పిల్లాన్ని. తనలో తనకే భావన, అపరాధ భావన. మా అమ్మ చెప్పింది పలకలేకపోతున్నాను, ఏమిటో నాకు రావట్లా అని వెంటనే ఆ కన్నీడు చూడగానే ఆవిడికి జాలి. వద్దు అవునే ఆ కౌశల్యను కానే కానులే అమ్మనే అని ప్రభున్ కౌశల్య ముద్దాడెడి. నాన్న నువ్వు పలికినా పలకపోయినా నాకేం బాధ రాదురా, నువ్వు ఎడవకూడదు, నువ్వు కన్నీళ్లు పెట్టకూడదు. అది తల్లి ప్రేమ. కష్టపడి అడుగులు నేర్పుతుంది తల్లి. అడుగులు నేర్పడం కోసం మంచానికి ఆ చివరి తాను నిలబడుతుంది. మంచానికి ఈ చివరి పిల్లని నిలబడుతుంది. దా 2 అడుగులు ఉంటుంది. వాడు అడుగుల కోసం అడుగులు వేరు, తల్లి కోసం అడుగులు వేస్తాడు. చిత్రంగా తల్లి ఏం చేస్తుందంటే వాడు 4 అడుగులు వేసి ఇంచుమించు తన దగ్గరికి వచ్చాక కొంచెం దూరం జరిగిపోతుంది తెలియకుండా. ఇంకా 4 అడుగులు నేర్పుదామని వాడు అనుకుంటాడు. అవన్నీ గమనించలేడు పిల్లాడు. అమ్మ జరిగిపోయింది అనుకోడు వాడు, అమ్మ అలాగే ఉంది ఇందాక నుంచి అనుకుంటాడు. ఇంకా నడుస్తూ ఉంటాడు. ఒకడు నడుస్తూ నడవలేక ఇంకా కొంచెం కళ్ళలో నీళ్ళు కనిపిస్తే వద్దమ్మా ఇంకా నడవద్దమ్మా, ఇప్పటికే 10 మైళ్ళు నడిచేసి అది వచ్చేసుకోగురించుకో. నడక నేర్పాలి, అందంగా నేర్పాలి, ఆనందంగా నేర్పాలి. మళ్ళీ పిల్లాడికి కష్టం రాదు. ఆ నడక నేర్పిన ప్రేమ, తల్లి ప్రేమ ఎంత గొప్పది. నడుమ వచ్చిన ప్రేమ నయగానమౌను, నారీ నరుల ప్రేమ నడుమనే పోవు. నడుమ వచ్చిన ప్రేమ నయగానమౌను, నారీ నరుల ప్రేమ నడుమనే పోవు. నడక నేర్పిన ప్రేమ నడకయో ప్రేమ, నా తోడనే వచ్చిన తల్లి ప్రేమ.
నడక నేర్పిన ప్రేమ నడకయౌ ప్రేమ నా తోడనే వచ్చిన తల్లి ప్రేమ ఇడుములందైనను ఎడబాసిపోదు ఇంత గాయంబైన ఎడ తట్టుకోదు ఇడుములందైనను ఎడబాసిపోదు ఇంత గాయంబైన ఎడ తట్టుకోదు కొడుకు దేవత ఎంచుకొని చెడి ప్రేమ గుడి గట్టలేనిది గుండెలా ప్రేమ మన తల్లి తరువోజ మన పూజ మన జన్మమున కామి మధుమాధవీజ. ఆ నడక నేర్పే తల్లి బిడ్డకి ఎటువంటి శ్రమ కలగకూడదు అని ఎలా ఆలోచిస్తుందో మాట నేర్పేటప్పుడు అంతే. అందుకని నా పేరు అనగానే కౌశల్య అమ్మగారు అన్నాడు. కౌశల్య తండ్రి నాగా నా పేరు కౌశల్యరా, ఇంతమంది పేరు చెప్పు నా పేరు చెప్పవా అంటే బిడ్డ నోట్లోంచి ఆ పేరు విందామని. అనబోయి రాక కనులను నీర్వెట్ట కౌశల్యను కానే కానులే అమ్మనే అది ప్రభున్ కౌశల్య ముద్దాడడి తానో లాములు తండ్రి పేరెవరయా దచాతమలాలు అవులే నా పేరన అమ్మగాలనగా ఓలిందల్లి కౌశల్య తండ్రిలాగా అనబోయి రాక కనులను నీర్వెట్ట కౌశల్య నౌకానే కానులే అమ్మనే అని ప్రభున్ కౌశల్య ముద్దాడడి. ఇలా రాముడి బాల్యం 12 ఏళ్ళు గడిచింది. సమస్త విద్యలు నేర్చుకున్నాడు. క్షత్రియ పుత్రుడుగా ఆ రోజుల్లో నేర్పేటువంటి విద్యలు చాలా ఉన్నాయి. షడంగ సహిత వేద సముదాయ కోవిదత్వం ధర్మ శబ్ద జ్యోతిస్తర్క మీమాంసాది సమస్త శాస్త్ర నికర చాతుర్యం కౌటిల్య కామందకీయాది నీతి శాస్త్ర పాఠము వివిధ వాహన మాతంగ తురంగాది వివిధ వాహన ఆరోహణ పాఠము సంగీత సాహిత్య హారిత్వం వీణాద్యశేష వాద్య దాక్ష్యం తత్తదాచార్యేభ్యః సమ్యక్ జ్ఞాత్వా కృత్యేశ్వరలసం యౌవనేషు విలసం తం కుమార నికరం నిరీక్ష మహీవల్లభస్థః అహం శత్రుజన దుర్లభ ఇత్యమందం ఆనందం అవిందత అంటాడు. దశకుమార చరిత్రలో దండి రాసిన వచనం కూడా అంత బాగుంటుంది. సంస్కృతంలో దండేనైనా దశకుమార చరిత్ర రాశాడు. ఆ రాజకుమారుడికి ఏ విద్యను నేర్పారు పెద్ద పారాగ్రాఫ్ రాస్తాడు. ఆ పేరా అంతా చదివితే ఆ విద్యలు రాకపోయినా ముందు ఆ పేరా వస్తుంది. ఏ విద్యలు ఉండేవి ఎన్ని నేర్పేవాడు. షడంగ సహిత వేద సముదాయ కోవిదత్వం ఋగ్ యజుస్సామ అధర్వణ వేదాలు వాటి మళ్ళీ అంగముల సహితంగా శిక్షా వ్యాకరణ ఛందో నిరుక్తం జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని మళ్ళీ ఉపాంగములు ఉన్నాయి. 4 వేదములకు 4 ఉపాంగాలు. ఆయుర్వేదం, ధనుర్వేదం, స్థాపత్య వేదం, గాంధర్వ వేదం. ఆయుర్వేదం మెడిసిన్, ధనుర్వేదం ఆర్మీ సైనిక శిక్షణ, స్థాపత్య వేదం శిల్పకళ ఇంజనీరింగ్ నిర్మాణ శాస్త్రం మొత్తం. ఆ పైన గాంధర్వ వేదం సంగీతం. ఉపవేదాలు 4 బతుకు తెలుగుకి. అసలు వేదాలు ఆత్మ సాక్షాత్కారానికి. అసలు వేదంతో బతుకు తెలుగు పెట్టుకోకూడదు. అలాగే ఉపాంగములు ఉన్నాయి. శిక్ష వ్యాకరణం ఛందస్సు నిరుక్తం జ్యోతిషం కల్పం ఇవి వేదానికి సంబంధించిన ఉపాంగాలు. వాటితో బతుకు తెరువు కూడదు. బతుకు తెరువుకు మళ్ళీ ఏమిటాయా ధర్మశాస్త్రం, మీమాంస, పురాణం, న్యాయశాస్త్రం. న్యాయశాస్త్రం నేర్చుకో, కోర్టులో వాదించుకో, బతుకు తెరువు. పురాణాలు నేర్చుకో, మాకు మళ్ళీ బతుకు తెరువు. ఇవాళ నిజానికి చిన్న చూపు చూస్తున్నారు తెలుగు సంస్కృతాన్ని. కావ్యాలు శుభ్రంగా చెప్పగలిగిన మనిషిని నాకు చూపించడం నెలకి 30,000 రూపాయల ఆదాయం నేను చూపిస్తాను. నెలకి 30,000 హూయిగా రోజుకి 2 గంటలు కష్టపడితే చాలు. నెలకి 30,000 చూపిస్తాను. తెలుగు సాహిత్యాలు చదివిన పురాణం నాకు అప్పగించాలి. కాస్త సభారంజకంగా మాట్లాడగలగాలి, టీవీల్లో చెప్పగలగాలి, సభలో ఆకట్టుకునే విధంగా చెప్పులుగా పద్యాలు పాడుకుంటూ పోవడం కాదు. ఇవాళ ఉద్యోగాలు లేవనుకో, అనవసరంగా మెడిసిన్ ఇంజనీరింగ్ అని వెరి తాపత్రయాలు పడకండి. 700 కాలేజీలు లేని ఏడాదికి 150,000 మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారు. వాళ్ళకి ఉద్యోగాలు రావు. వాళ్ళందరూ ట్రాక్టర్ మెకానికల్ కింద అవుతారు కూడా. తెలుగు సాహిత్యం సంస్కృతం చదువుకున్న వాళ్ళకి, వేదం చదువుకున్న వాళ్ళకి ముందు ఉద్యోగాలు బ్రహ్మాండంగా ఉంటాయి. చూసుకోవలసిన పని. ఆ విద్యలకే ముందు గౌరవం పెరగబోతుంది. మంచి రోజులు మళ్ళీ రాబోతున్నాయి. ఇప్పుడు ఏమీ సందేహం లేదు. ఆ విద్యను నేర్పించడానికి ఖచ్చితమైనటువంటి ఉపాధి ఉంటుంది. ఉపాధి లేకపోవడం అనేది ప్రతిభ. ఏది ప్రతిభ ఉంటే ఉపాధి. ప్రతిభ ఉంటే చెప్పులు కుట్టుకుని బతకచ్చు. కాకపోతే నీకంటే అందంగా చెప్పులు కుట్టేవాడు ఇంకోటి ఉండకూడదు. అంత అందంగా కుట్టాలి. ఇవాళ ఉన్న ప్రపంచ స్థితి. అందుకోసం అన్ని విద్యలు అంత బాగానే లౌకికంగా కొన్ని, అలౌకికంగా కొన్ని. అలాంటి విద్యలన్నీ నేర్చుకున్న రాముడికి 12 ఏళ్ళు పూర్తయిన తర్వాత 13వ ఏడు ప్రవేశించాక ఒక రోజు రాత్రి పడుకొని ఉండగా 1 గంట అయినా స్వామికి నిద్ర పట్టలేదు. ఆలోచన. పక్కన లక్ష్మణ భరత శత్రుఘ్నుడు వాళ్ళ విద్యల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు హాయిగా పడుకున్నారు. భరత శత్రుఘ్నుడు అక్కడెక్కడ ఉన్నారు. లక్ష్మణుడు పక్కనే ఉన్నాడు. ఈయనకి నిద్ర పట్టట్లా. దుల్లుతున్నాడు. దేని గురించిన ఆలోచన అంటే
పెళ్ళైన తర్వాత కొడుకుని కన్నాక గౌతమ బుద్ధుడు వచ్చిన ఆలోచన పెళ్లి కాకముందే 12 ఏళ్ల వయసులో రామచంద్రమూర్తికి వచ్చింది. నేనెవరు నేనెవరు నేనెవరు, ఈ మహారాజుకి నాకు సంబంధం ఏమిటి, నా తర్వాత జీవితం ఏమిటి, అసలు ఈ నేననే మాటకి అర్థం ఏమిటి అని తాను చదివినటువంటి వేదములు వాటి యొక్క సారము ఇవన్నీ బాగా మన బుద్ధికి వంటబట్టి దాని గురించినటువంటి ఆలోచన వచ్చింది. అది ఎంతకీ తెవలేదు. నేనెవరు నేనెవరు అనేటువంటి ఆలోచన తెవలేదు. మనస్సు తట్టుకోలేక నిద్ర పట్టక హంసతూలిగా తల్పమించి ఒక్కసారి కిందికి దిగి గుర్ర వేసుకుని రామచంద్ర ప్రభువు 12 సంవత్సరాల వయస్సు వాడు వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. అర్ధరాత్రి వేళ 1 గంటకి తలుపు కొట్టాడు. వశిష్ఠుడు నువ్వెవరు అన్నాడు. అది తెలియకే వచ్చాను అన్నాడు. అది ఆనాటి తత్వం. నేనెవరో తెలిస్తే నీ దగ్గరికి ఎందుకు వస్తాను, నువ్వెవరంటావేమిటి, నేనెవరినో అయాం రామా సో అండ్ సో అని చెప్పడానికి అక్కర్లేదు. అది కాదు నేను నా ప్రశ్న. ఈ లోపల ఉన్న నేనెవరు, ఈ శరీరం నేను కాదని నాకు అర్థమవుతుంది. అయితే నేనెవరు నాకు తేలా, ఇప్పటికిప్పుడు తేలా. అందుకనే వశిష్ఠుడు అర్ధరాత్రి వస్తే శిష్యుడిని చూసి నువ్వెవరు అనగానే అది తెలియకే వచ్చాను అన్నాడు. వశిష్ఠుడు తలుపులు తీశాడు. అప్పుడు మొదలైంది 32,000 శ్లోకాల యోగ వాసిష్టం. అది కూడా వాల్మీకి రచన. వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి చెప్పినటువంటి గీత. అది సంక్షిప్తమై 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 చివరికి రమణ మహర్షి ఉపదేశ సారం అనే రూపంలో దాన్నే చాలా సంక్షిప్తం చేసి తమిళంలో చెప్పారు, సంస్కృతంలోనే చెప్పారు. యోగ వాసిష్టం అంత గొప్ప గ్రంథం. భగవద్గీత కంటే చాలా ముందు పుట్టింది. భగవద్గీత అనేది ముందు పుడుతుందనే విషయం యోగ వాసిష్టంలో ఉంది. అటువంటి యోగ వాసిష్టాన్ని అద్భుతంగా నేర్చుకున్నాడు వశిష్ఠుడి దగ్గర. అరణ్యంలో మొదలైనటువంటి విద్యాభ్యాసం రాజాస్థానానికి మారింది. అందరికీ ఉపయోగిస్తాయి కదా ఈ చర్చలు, ఇక్కడికి రండి అన్నాడు దశరథుడు. ఆస్థానంలో కూర్చుని రామచంద్రుడికి గీతబోధ జరిగింది. 32,000 శ్లోకాల యోగ వాసిష్టం ప్రభావంతో రామచంద్రుడికి తానెవరో అర్థమైంది. అక్కడి నుంచి రాముడిని ఆత్మారాముడు అన్నారు. ఊరికే రాముడు అన్న ఆత్మారాముడు వాడు అక్కడి నుంచి చూసింది. మన ఊరికి అన్నం ఆలస్యం అయితే ఆత్మారాముడు శాంతించాలగా అంటాం. మన దృష్టిలో ఈ ఆత్మారాముడు వేరు, అసలు ఆత్మారాముడు అది. అంతవరకు రాముడు అంత ఆ తర్వాత ఆత్మయందు ఆరామం చెందేటువంటి రాముడు. ఈ స్వాత్మరతిరేవస్యాదాత్మతృప్తశ్చ మానవః, తన యందు తానే ఆనందం చెందుతూ తన యందు తానే తృప్తి పొందుతూ ఉంటాడు వాడు మహాయోగి అంటాడు భగవద్గీతలో. ఇక నుంచి రాముడి యొక్క లక్షణాలు అలా ఉంటాయి. ఆ మహత్తరమైన యోగ వాసిష్టాన్ని అందుకున్నాడు. దాని సంపూర్ణమైన జ్ఞానాన్ని ఒక మాటలో చెప్పాలి అంటే జీవుడు దేవుడు రెండు వేరనుకుంటున్నాం మనం. ఆ జీవుడిని దేవుడితో కలపడమే యోగ వాసిష్టం యొక్క సారాంశం. ఈ చూపుడు వేరు జీవుడు, ఈ బొటన వేరు దేవుడు. ఇది తమో గుణం, ఇది రజో గుణం, ఇది సత్వ గుణం, ఈ 3 వేళ్ళు. అందుకే మీరు చెయ్యిలో వదిలేయండి. మామూలుగా ఆ చూపుడు వేరు ఎప్పుడు ఆ 3 కలిపి ఉంటుంది. గుణమని చెప్పక్కల ఉంటుంది. ఆ చూపుడు వేరు ఎప్పుడు మిగిలిన 3 వేళ్లతో కలిపే ఉంటుంది. దాన్ని విడదీసి బొట్ట వేలుతో కలపాలి. ఇది తత్వం. అందుకే చిన్ముద్ర శంకరాచార్య స్వామి చేతిలో, జగద్గురువుడు శృంగేరి భారతీయ తీర్థస్వామి చేతిలో చిన్ముద్ర ఇలాగే ఉంటుంది ఖచ్చితంగా. ఇదే ధోరణి. అందుకే ఇలా చిన్ముద్ర ఉంటుంది సరిగ్గా. ఈ చూపుడు వేరు జీవుడు, ఈ బొటన వేరు దేవుడు. ఈ జీవుడు ఎప్పుడు సత్వగుణం, రజోగుణం, తమో గుణం ఈ 3 ఏదో గుణంతో ఉంటాడు. ఉండమని చెప్పక్కర్లేదు. వేరే ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. దీని పట్ల కూడా 3 రకాల గుణాలు ఉంటాయి. సత్వగుణం, ఎంత మంచి కార్యక్రమం పెట్టారో హనుమత్ ప్రసాద్ గారు వాళ్ళు అని మెచ్చుకుంటే ఇంకో 4 రోజులు పెడితే బాగుండు. ఈ ఆలోచనతో అసలు వెంట మానేయడం ముందు. ఇంకా చెప్తే బాగుండు, ఇంకో 4 రోజులు పెడితే బాగుండు. ఇవన్నీ ముందు తర్వాత విషయాలు అవన్నీ అయిపోయాక 9:30కి ఆలోచించుకోవాలి. ముందు వినాలకు వచ్చి టీవీ కార్యక్రమం చూస్తూ మంచి కార్యక్రమం కూడా చూస్తూ మనం మాట్లాడుకుంటాం చూడండి. అవి మనం మాట్లాడుకుంటున్నామంటే మంచి కార్యక్రమం వచ్చినప్పుడు అసలు నీ దృష్టి కార్యక్రమం మీద ఆ వ్యక్తి మీద ఉందంటే దాని గురించి నీకేదో 4 విషయాలు తెలుసుని చెప్పుకోవడం లేదు. నీకు నిజంగా దాని మీద ఆసక్తి ఉంటే అది అయ్యే అరగంట సేపు మాట్లాడకూడదు. అసలు మౌనమేంటి ఆ తర్వాత చర్చించుకోవాలి. ఇది సత్వగుణమైన ఆటంకం విజయం సాధించడానికి. రెండోది రజోగుణమైన ఆటంకం అంటే పోటీ. ఈయన 7 రోజులు పెట్టేట్టు కలపడం మనం 14 రోజులు పెడదామా, ఆయన ఏం ఇచ్చాడు కనుక గరిపెట్టడానికి మనం రెట్టింపేద్దాం, నేను బాగుపడతాను అభ్యంతరం లేదు, ఎవరైనా పెట్టండి, నా సొమ్మేం పోయింది, దీన్నే 14 రోజులు చెబుతాను, రెట్టింపు వసూలు చేసుకుంటాను. దీన్ని రజోగుణం అంటారు. ముందు చేసిన దానికి సంతోషించకుండా పోటీ పడ్డాం. కానీ దీనివల్ల కూడా కొంత మేలు జరుగుతుంది, కీడు జరగచ్చు. ఇక మిగిలింది తమో గుణం ఉంటుందండి. ఇక్కడికి వస్తారు, కూర్చుంటారు, వింటూనే ఉంటారు, మధ్యలో ఒక కొడుకు లాగేస్తూ ఉంటారు. అమ్మాయ సుఖంగా ఉంది, గాలి ఇస్తోంది, దాన్ని తమో గుణం అంటారు. ఇంత మంచి కార్యక్రమం జరుగుతున్నా నేను ఇంత గొంతెట్టుకుని వాగుతున్నా, నిద్రపోవడం ఉంది, దాన్ని తమో గుణం అంటారు. ఖచ్చితంగా జీవుడు ఈ 3 గుణాల్లో ఏదో ఒక గుణంలో ఉంటాడు. ఎప్పుడు ఈ కార్యక్రమం ఇప్పుడు జరుగుతుండగా మనం ఇలా ఉన్నాము అంటే ఇప్పుడు అంతే. జీవితంలో సత్వగుణంలోనైనా ఉంటాం, తమో గుణంలోనైనా ఉంటాం, రజో గుణంలోనైనా ఉంటాం. ఆ జీవుణ్ణి దాని నుంచి విడదీసి దేవుడితో కలపడమే యోగ విద్య. 4 వేదములు, 6 శాస్త్రములు, 108 ఉపనిషత్తులు, 18 పురాణాలు, 54 ఉప పురాణాలు, రామాయణ భారతాది ఇతిహాసాలు,
ఒక 1000 సంస్కృత కావ్యాలు 1000 తెలుగు కావ్యాలు కలిపి ఏ తత్వాన్ని చెప్పాయో మౌనంగా దక్షిణామూర్తి ఇదే చిహ్నం ద్వారా అదే తత్వాన్ని చెప్పారు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం పరిశిష్టం దేవస ఋషిగణైరామృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రం ఆనందమూర్తిం ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రం ఆనందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీరే. ఆ తత్వం రాముడికి అర్థమైంది. ఈ జీవుడి గుణంలో ఉన్నటువంటి గుణాల్లో పడిపట్టుకుంటున్న జీవుణ్ణి వేరు చేసి దేవుడితో కనపడమే తత్వం, అంతే. అందుకే సరిగ్గా తర్వాత ఆయన యాత్ర అంతా అలాగే కొనసాగింది. ఆ తర్వాతనే విశ్వామిత్రుడు వచ్చాడు. రామలక్ష్మణుని అడిగాడు. దశరథుడు మమకారం కొద్దీ ముందు పంపన్నాడు. వశిష్ఠ మహర్షి చెప్పిన సూచన మీద పంపించాడు. మీరు ఆ యాత్ర మొత్తం ఎలా జరిగిందో గమనించండి. సరిగ్గా ఆ యాత్రలో రామచంద్రుడు కలిసింది 3 స్త్రీలని, పురుషులను ఎవరిని కలవాల. కలిసిన వాళ్ళే ప్రధాన పురుషులు ఎవరు లేరు, అంతా స్త్రీలే ఉన్నారు ప్రధానమైన వాళ్ళు. ఒకరు తాటక, 2 అహల్య, 3 సీత. తాటకతో మొదలైంది యాత్ర, సీతతో ముగిసింది, మధ్యలో అహల్య. ఈ 3 స్త్రీల పట్ల రామచంద్రుడు 3 రకాలుగా ప్రవర్తించాడు. యోగ వాసిష్టం ప్రభావం, గురువాదేశం. తాటకని సంహరించాడు, అహల్యని సంస్కరించాడు, సీతని స్వీకరించాడు. ఏమి 3 సంహరించచ్చుగా, లేదా 3 సంస్కరించచ్చుగా? లేదు. తాటక తమో గుణానికి ప్రతీక. తమో గుణాన్ని ఎప్పుడూ మనం సంహరించాలి. తమో గుణం అంటే నిద్ర, ఆలస్యం, బద్ధకం, క్రౌర్యం, హింస. వీటితో ఇంక చర్చలు మనకు వేసేయడమే, దెబ్బ, తుపాకీకి తుపాకీ, అంతే. నువ్వు చర్చించకపోతే ఇంకా పెరుగుతాయి. దాన్ని బతిమాలడం, సవర చేయడం పనికిరాదు. నిద్ర ఉంది, ఆలస్యం ఉంది, బద్ధకం ఉంటుంది. మనకి బద్ధకాన్ని గట్టిగా తొక్కేయాలి. అలారం పెట్టుకుంటారు కొంతమంది, 5ంటికి లేద్దామని. అలారం మోగుతుంది, ఓ దెబ్బ కొట్టి మళ్ళీ పక్కే తిరుగుతాడు. అలారం ఎందుకంటే పక్కే తిరగడానికి, మళ్ళీ పక్కే తిరుగు గంట. అందుకే సెల్ ఫోన్ అలారంలో స్నూజింగ్ అని ఒకటి ఇస్తాడు. మళ్ళీ 10 నిమిషాలకు మళ్ళీ మోగి నవ్ ఇట్ ఈస్ 7:40 అంటుంది. మళ్ళీ కూడా దెబ్బ కొడతాడు. వీడు దానికంటే ఉంటాడు. నువ్వు చూసుకున్నావు, నీకున్నావు. వీడు దెబ్బ కొడుతూనే ఉంటాడు తప్ప 10 నిమిషాలకు ఒకసారి లేవడం మాత్రం లేవడండి. వీడికి ఎందుకు అలారం, ఎందుకు పని లేక. ఇదే బద్ధకం అంటే. నువ్వు 5 గంటలకు లేవాలని నియమం పెట్టుకుంటే 5 గంటలకు అలారం మోగినా లేవకపోతే జీవితంలో ఏం సాధిస్తాం? దాన్నే తమో గుణాన్ని ఛేదించడం. రజోగుణాన్ని సంస్కరించాలి. రజోగుణం అంటే చురుకుదనం, యాక్టివిటీ. ఏదో చేయాలనే తపన ప్రతి మనిషిలోనూ ఉంటుంది. దాన్ని ఇటువంటి మంచి కార్యక్రమాలు రూపొందించుకోవడం, ఇలాగ నాకు మళ్ళీ పద్యాలు కంఠస్థం చేయడం, చెప్పడం. వాడు చురుకుదనం అంతా నాకేమవుతుంది, ఇప్పుడు పద్యాలు కంఠస్థం చేయడంలో ఉపయోగపడుతూ సంతోషమే. ఈ పని నాకు లేదనుకోండి, కూడల పనులన్నీ చేస్తాం. ఎందుకంటే ప్రజ్ఞ ఒకటి ఉందిగా, కాబట్టి వంకర పనులు ఏవో చేస్తాం. ఇప్పుడు అవకాశం లేదు, సాయంత్రం చెప్పాలి, బోర్డు పద్యాలు కంఠస్థం చేయాలి. ఓ చోట రూమ్ ఇచ్చారు, ఏసీ వేశారు, శుభ్రం కూర్చొని చదువుకుంటున్నాం. అక్కడ ఆ పని చేయలేదనుకో ఇక్కడ ఇది నడవదు. మళ్ళీ ఇక్కడ ముందు వ్యాసపీఠం పుస్తకం పెట్టి చదువుతూ కూర్చొని మనకు నచ్చే వ్యవహారం కాదు అది. బుర్రదేదో కంఠస్థం చేయాలి. ఎందుకు భగవంతుడు ఎందుకు ప్రజ్ఞ ఇచ్చింది? ఆయన పద్యాలు కంఠస్థం చేయకపోతే ఎందుకండి ఈ బతుకు, ఎందుకండి? ఇది యాక్టివిటీ. దాన్ని చురుకుదనంలో పెట్టుకోండి. నేను ఏదైనా పని చేయాలన్న తత్వం ఉంది. మంచి పని చేయడం ద్వారా చెప్పుకోకపోతే ఉండి లైఫ్ ఈజ్ బోరింగ్ అని మొదలుపెట్టి పనికి మాలిన పనులు చేస్తాం. దాన్ని మంచి పుస్తకం చదవడం, మంచి మాటలు మాట్లాడడం మార్చుకోవాలి. సత్యం ఉంటుంది, మారు మాట్లాడకుండా స్వీకరించాలి. అందుకే తమో గుణానికి సంకేతమైన తాటకను సంహరించాడు, రజోగుణానికి సంకేతమైన అహల్యను సంస్కరించాడు, రాతిని నాతిగా మార్చాడు. సత్వగుణ స్వరూపిణి, పరమ ప్రేమ స్వరూపిణి అమ్మవారు సాక్షాత్తు ఆదిలక్ష్మీదేవి సీతాదేవిని శివధనుర్భంగం చేసి మరీ స్వీకరించాడు. మనిషి తమో గుణాన్ని సంహరించాలి, రజోగుణాన్ని సంస్కరించాలి, సత్వగుణాన్ని స్వీకరించాలి అనేటువంటి విషయం యోగవాసిష్టం ద్వారా తాను నేర్చుకున్నది విశ్వామిత్రుని వెనకాల చేసిన పర్యటనలో నిరూపించి చేశాడు రాముడు. అంటే చదివిన విద్యను వెంటనే ఆచరణలో పెట్టడం అంటే అది. విద్యకి 4 లక్షణాలు చెబుతారు. శ్రీకృష్ణుని యొక్క నైషధంలో ఉంటుంది సంస్కృతంలో. అధీతి బోధాచరణ ప్రచారణై. ఏ విద్య అయినా మనం నేర్చుకున్నామంటే దానికి 4 స్టేజెస్ ఉంటాయి, 4 దశలు. అధీతి, బోధ, ఆచరణ, ప్రచారం. అధీతి అంటే ముందు చదవాలి. పుస్తకం చదవకుండా ఏం తెలుస్తుంది? నువ్వు చదివాక కదా, అర్థం కాలేదు, అర్థమైంది, కూడబలుక్కుని చదువు, కొన్ని మాటలు తెలుస్తాయి. ఇంకోసారి చదువు, ఇంకో 4 మాటలు తెలుస్తాయి. 3వసారి చదువు, ఇంకొన్ని తెలుస్తాయి. ఇంకేమైనా తెలియని 2 ఉంటే నిఘంటువు చూసుకో, మొత్తం తెలిసింది. అందుకని ఒకసారి చదివి అబ్బాయి ఇది గొట్టు భాష అండి, కఠిన భాష అండి, ఈ పద్యాలు మనకు అర్థం కాదు. నిష్ఠావరుషదమోఘమేఘ ఈ ఏమిటి? ఠావత్తు చూడగానే భయమే. అయితే దెబ్బకు దొంగల ముఠ అని సినిమా వస్తే పెడతావా? మరి అక్కడ ఠావత్తే, విశ్వనాథ గారి పద్యంలో ఠావత్తే. ఆ ఠాకి తట్టుకున్నావు, ఈ ఠాకి తట్టుకోలేవే. ఇది మనకు అక్కర్లేదు, అందుకే అది తట్టుకుంటాం.
ఎంత గంభీరంగా చెప్పినా ఎంత చక్కగా చెప్పినా దాన్ని చూస్తాం మనకి ఇష్టం కాదు. ఆ ఇష్టం చేసుకోవాలి అభ్యాసం. అందుకని ఆయన సరిగ్గా పైగా అన్ని పనులు మీరు చూసుకోండి సరిగ్గా. గురువాజ్ఞ ప్రకారమే చేశాడు. తాటకను సంహరించింది విశ్వామిత్రుడు చెప్పబట్టే, ఆయన రాత్రి నాతిగా మార్చింది గురువాజ్ఞ ప్రకారమే. సీతని శివధనుర్భంగం చేసి పెళ్లి చేసుకున్నది కూడా గురువాజ్ఞ ప్రకారమే. వీళ్ళిద్దరికి ముందు డేటింగులు అప్డేటింగులు ఏం లేవు. మనకేమో సినిమాలో సరదాగా సీత రాముడు చూసినట్టు, రాముడు సీతను చూసినట్టు జూయట్ట ఏవో పెడతారు కాకినట్ట అవన్నీ వాళ్ళ సరదా. అంతేగా రామాయణంలో ఏం లేవు. సరిగ్గా గురువాజ్ఞ ప్రకారమే చేశాడు. అంతే గురువాదేశం ప్రకారం నడుచుకున్న వాడి జీవితం చాలా బాగుంటుంది. అందులో ప్రథమ గురువు తల్లి, రెండవ గురువు తండ్రి, చదువు చెప్పిన వాడు మూడవ గురువు కింద లెక్క. తల్లిదండ్రుల జీవితంలో ఒక ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని మనకి ఇచ్చినటువంటి గురువు చేతుల్లో జీవితాన్ని పెడితే పితృదేవో భవ, మాతృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఖచ్చితంగా నువ్వు దేవో భవ, తిరుగులేదు. నువ్వు దైవం అయితీరం. ఆ ముగ్గురు మన శ్రేయస్సు కోరుతారు. అంతరకంటే అందులో కూడా గురువు కంటే ఎక్కువ తండ్రి, తండ్రి కంటే ఎక్కువ తల్లి. అందుకని ప్రథమ గురువు తల్లి అన్నారు. అందుకని మాట్లాడడం దశరథ మహారాజు ఉండడం, కౌశల్య అనడం ఇవన్నీ తల్లి దగ్గర నేర్చుకున్నాడు. బాణ విద్య అంతా తండ్రి దగ్గర నేర్చుకున్నాడు. వశిష్ఠ మహర్షి దగ్గర యోగ వాసిష్టం నేర్చుకున్నాడు. రాముడికి తిరిగి ఉంటుందండి. రామాయణం చెప్పిన వాడికి తిరుగులేదు, రాముడికి తిరుగుతుందా? అదే ఆయన విద్యాభ్యాసం. అందుకని సరిగ్గా దాన్ని ఆచరించి చూపించాడు వెంటనే. అది మనకి ఆ లక్షణాలు అన్నింటిలో కనపడుతుంది. పైగా అక్కడ తీసుకెళ్ళినప్పుడు విశ్వామిత్రుడు ఒక మాట అన్నాడు. ఒకసారి అనిపించింది ఆయనకి, పాపం ఏం బాధపడుతున్నావు ఇవన్నీ. వాడు ఎందుకంటే రాత్రి అయ్యేసరికి పాపం ఓ మర్రి చెట్టు కింద పడుకోబెట్టేట రాముడిని లక్ష్మణుని ఇద్దరిని. గడ్డి మీద పడుకున్నారు. వాడు పైగా ముళ్ళగడ్డి. ఆయనకి బాధ వేసిందరు పాపం. వాల్మీకి మహర్షి శ్లోకం చెబుతాడు, జాలిపడి దశరథ నృపసూను సప్తమాభ్యాం తృణశయనే అనుచితే ఉపోషితాభ్యాం కుశికసుత వచోనులాలితాభ్యాం కుశికసుత వచోనులాలితాభ్యాం సుఖ వివస విభవం విభావరీచ. దశరథ మహారాజు కుమారుడు తృణశయనే అనుచితే ఉపోషితాభ్యాం. హంసతూలికా తల్పాల మీద పడుకునే పిల్లలు తీసుకొచ్చి దుర్మార్గుణ్ణి నా అవసరం కోసం తీసుకొచ్చి నా యజ్ఞ సంరక్షణ కోసం ఈ ముళ్ళగడ్డి మీద పడుకోబెట్టాను. ఏం మహర్షిని నేను? మహర్షి అంటే జాలి ఉండాలి కదా, నేను మహర్షినేనా అసలు అని విశ్వామిత్రుడు బాధపడి పోన్లే పిల్లలు బాధపడతారని కుశికసుత వచోనులాలితాభ్యాం. పిల్లలకి కష్టం తెలియకుండా ఉండాలంటే కథలు చెప్పాలి. కథలు చెప్పి కాలాన్ని గడిపించాడు. వాళ్ళకి నిద్ర వచ్చే వరకు కథ చెప్పాడు. ఆ కథ వింటూ 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 పడుకున్నారు. అంత అందంగా గడిచింది వాళ్ళ అరణ్యవాసం కూడా. ఎక్కడో అవధానం జరుగుతుంటే ఇదే సందర్భాన్ని నాకు ఇచ్చి ఆ రామలక్ష్మణులు ఇద్దరూ పడుకుంటే విశ్వామిత్రుడు మనస్సులో ఏమనిపించిందో చెప్పండి అన్నారు. అటు వాల్మీకి రామాయణం, ఇటు విశ్వనాథ రామాయణం చదివాం కాబట్టి ఆ వ్యుత్పత్తి మీద వచ్చే కవిత్వం వేరుగా ఉంటుంది. కటిక నేల మీద కమలాక్షుడు పరుండి ప్రక్కగూడ అతని ప్రక్కబండి. కటిక నేల మీద కమలాక్షుడు పరుండి ప్రక్కగూడ అతని ప్రక్కబండి. పడుకున్నవాడు కమలాక్షుడని విశ్వామిత్రుడికి తెలుసు. ఆయన రావణుని కోట్ల విష్ణువుని తెలిసి, ఈయన మహర్షి కదా, దివ్య దృష్టి ఉన్నవాడు. వశిష్ఠుడికి ఈయనకి తెలిసే విషయం. అందుకని అనుకున్నట్ట సాక్షాత్ విష్ణుమూర్తి దశరథుని కడుపులో పుట్టిన పాపానికి నేను తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టాను. మామూలు రాజకుమారులాగా ఎంత దుర్మార్గున్నారు. వెంటనే అనుకున్నట్ట ఈయన పక్క ఎవరండి? ఆదిశేషుడు కదా, ఆయన తీసుకొచ్చి ఇక్కడ పడుకోబడదాం. చూస్తే ప్రక్క కూడా అతని ప్రక్కబండి. ఆదిశేషుడేగా ఈ లక్ష్మణుడు. ఆ పక్కనే పడుకోబడదామంటే ఈయన దుంపదగా పక్క కూడా ఈయన పక్కన పడుకుంది. ఎవరైనా పక్క మీద పడుకుంటారు, ఈయన పక్క పక్కన పడుకున్నాడు. ఈయన విష్ణువు ఆదిశేషుడు ఇద్దరు పక్క పక్కన పడుకున్నారండి. ఇంకేం చేస్తాం అని నవ్వు ఊరుకున్నట్టు. అయ్యో ఇలా అయింది ఏమిటి? కటిక నేల మీద కమలాక్షుడు పరుండి ప్రక్కగూడ అతని ప్రక్కబండి. కథలు చెప్పు ఋషికి కదిలిపోయెను గుండె. కథలు చెప్పు ఋషికి కదిలిపోయెను గుండె. కథలు నడుపువాడు కథలకుండే. అనేక కావ్యాలు జరిగితే కవిత్వం అవధానంలో కూడా ఎంత బాగుంటుంది. ఈ పద్యానికి నేనే పొంగిపోయి నన్ను నేనే గిల్లుకున్నా, చెప్పింది నేనే రాని. అటు వాల్మీకం చదివి ఇటు వైశ్వనాథం చదివి ఇన్ని చదివితే అంత మంచి కవిత. ఈ రెండు వాళ్ళ భావాలు కావు, మన భావనే. కానీ ప్రాతిపదికనే దశరథ నృపసూను సప్తమాభ్యాం అనే శ్లోకం చదివి ఉండకపోతే ఈ భావన రాదు. ప్రక్క కూడా అతని ప్రక్క బండి. కథలు చెప్పు ఋషికి కదిలిపోయేను గుండె. కథను నడుపువాడు కదలకుండే. రాముడు నిద్రలో నవ్వు నవ్వాట. ఎందుకని? ఆ నవ్వర్థమైంది విశ్వామిత్రుడికి. ఎందుకయ్యా నువ్వు బాధపడతావు? ఈ మాత్రం ముళ్ళ పక్క మీద పడుకున్న దానికే ఎంత అయిపోతుందేమో, సీతను ఎత్తుకుపోతాడు దుర్మార్గుడు. అప్పుడు కిటికిందలో బండరాతి మీద పడుకుంటా అప్పుడు ఏం చేస్తావు? ఇంకా ఎంత కథ ఉంది? అంత కథ నడవాలంటే ఇలా పడుకోవాలి. హంసతూలికా తల్పం మీద పడుకుంటే సీతను కూడా ఎత్తుకుపోతాడు. అసలు సీతను ఎత్తుకుపోవాలంటే ముందు చేసుకోవాలిగా. ఇదంతా స్వామికి తెలుసు. ఇదో మహానాటకం నడుస్తుంది. నువ్వెందుకయ్యా కంగారు పడతావు? నీ పాత్ర ఏదో నువ్వు ధరించి నీ డైలాగ్ లేవో నువ్వు చెప్పి. అందుకని బాధపడితే అలాగా అని కథను నడుపువాడు కథనకుండి.
కథ నడిపించేటువంటి రామచంద్రమూర్తి కదలకుండా ఒక బాలరాముడు నవ్వు నవ్వేసరికి ఆ నవ్వులో సమస్తమైన అర్థాలు బ్రహ్మర్షి కాబట్టి విశ్వామిత్రుడికి బాధపడి ఏమిటో మళ్ళీ మాయలో పడిపోతున్నాడు, నా పని ఏదో నేను చేయకుండా సంసారం మీద మమకారాలు ప్రేమ నా మాయలో పడేస్తాయి. మన పనులు మనం చెయ్యని అతిగా చేస్తాం. ఆ అతి మానేసి ఆయన సరదాగా చేసి అందుకే ఆయన కథలో చెప్పాడు. ఆ కథలో భాగమే క్షీరసాగర మథనం. అమృతాన్ని సాధించాలంటే ఎంత కష్టమో చెప్పాడు. అందుకోసం అక్కడ చెప్పాడు. త్రిపురాసుర సంహారాన్ని చెప్పాడు, గంగావతరణాన్ని చెప్పాడు, అహల్య వృత్తాంతాన్ని చెప్పాడు, అనేక కథలన్నీ చెప్పాడు. అందులో క్షీరసాగర మథనంలో మనం సరదాగా చెప్పుకోవలసిన మాట, లక్ష్మీదేవి జన్మించినటువంటి దాన్ని విశ్వనాథ వారు అద్భుతంగా వర్ణించారు. అప్సరసలు ఎలా పుట్టారు, లక్ష్మీదేవి ఎలా పుట్టారు. లక్ష్మీదేవి పుట్టడం సామాన్యంగా ఊరికే వన్స్ అపాన్ ఏ టైం అని మొదలెట్టకూడదా, అదవ కథ. వన్స్ అపాన్ ఏ టైం పుట్టదా. పాలసముద్రపు నురుగు నుంచి ఒక తేజస్సుగా లక్ష్మీదేవి ఆవిర్భవించారు. చిలుకుచునుండగా ఉదది క్షీరము, చిలుకుచునుండగా ఉదది క్షీరము, చిందులు లోకమోహనంబులు రమణీయ రూపములు పొందెను. చిలుకుచునుండగా ఉదది క్షీరము, చిందులు లోకమోహనంబులు రమణీయ రూపములు పొందెను. క్షీరమయంబులైన తమ్ములు తెలిశంకులు కలశములు, క్షీరమయంబులైన తమ్ములు తెలిశంకులు కలశములు, వరివెన్నులు తమ్మితోండ్లు మున్నొలసిన వాగిని గతములు ఊచి పయోధి వెలాచినట్లుగా, మున్నొలసిన వాగిని గతములు ఊచి పయోధి వెలాచినట్లుగా, పాల చిన్నారి కరడ ఒకడు ఇందిరాదేవి అయిన తానే గ్రహించి భార్యగా కేశవుడు. ఇంత అద్భుతంగా చెబుతాడు అప్సరసలు లక్ష్మీదేవి పుట్టిన విధానాన్ని. వేటూరి సుందరరామూర్తి గారు కూడా చాలా అద్భుతంగా రాసేయండి పాఠం. క్షీరసాగర మథనాన్ని గురించి అదేదో సినిమాలో మహానుభావుడు స్వర్గంలో చల్లగా ఉంటాడు, అనుమానం ఏం లేదు. ఆ పాటలు ఆయన కాపాడతాయి. ఎంత అద్భుతమైన పాటలు. పిల్లన గ్రోవికి ఒళ్ళంత గాయాలు, అల్లన మీటితే పలికేను గీయాలు. మరి ఎవడ రాయగలండి వేటూరు తప్ప. నరుని బ్రతుకు నటన, ఈశ్వరుని తలపు ఘటన, ఈ రెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన. మహత్తరమైన వేదాంతం అంతా తాగుబోతువాడు మాటలో పెట్టి, అది కూడా బావి గట్టు మీద. మహత్తరమైన కవిత్వం అంటే నరుని తలపు నటన, నరుని బ్రతుకు నటన, ఈశ్వరుని తలపు ఘటన. ఈశ్వరుడు తలచినట్టుగా జరుగుతుంది. ఈ రెంటి నట్ట నడుమ అంటే ఇదో నాటకం నడుస్తుంది, నడిపించేవాడు వాడు. నువ్వు పాత్ర, నీ పాత్రగా నువ్వు ధరించు. ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తున్నావు? నీ పని నువ్వు చేసే అంతకంటే చేయకు, ఊరుకో. మిగిలిన సమయం అంతా భగవత్ స్మరణ కేటాయించు. ఆంజనేయ స్వామి ఉదాహరణ. ఆయనకి రెండే పనులు, స్మర్తవ్యం, కర్తవ్యం. ఎప్పుడు స్మర్తవ్యమే. రామ్ 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 మాట్లాడండి. ఇంకా ఎవరైనా మళ్ళీ పక్కన జాంబవంతుడు సుగ్రీవుడు వాళ్ళంతా వచ్చి దండం పెట్టి నాయన సముద్రంతో కన్నా సరే తప్పుకోవడం దూకుతాడు, మళ్ళీ వచ్చి కూర్చొని రామ్ రామ్ అంతే. నేను దూకానని చెప్పడం, ప్రెస్ మీట్ పెట్టడం, ఇదివరకు ఎవరు దూక గిన్నీస్ బుక్ రికార్డు, టెంపూస్ బుక్ రికార్డు ఈయన ఉండవు. ఏ రికార్డు ఇవ్వాలి ఆయనకి? 100 యోజన విస్తీర్ణమైన సముద్రాన్ని దాటినందుకు ఈ ప్రెస్ మీట్లు, పత్రికలు, ప్రచారాలు. కనీసం రాముడు కూడా చెప్పలేదే ఆయన పడిన శ్రమంతా. కంటిన్యూ జానకి చంద్రమోదనను అన్నాడు అంతే. కానీ ఏమీ లేకుండా వెనకాల సముద్ర తీరంలో కూర్చొని మామిడికాయలు తింటూ కూర్చొని కూతురన్నీ ఉన్నాయి. అవి ముందు పరిగెట్టాడు రాముడి దగ్గర. మేము చూసాం అవి చూడలేదు అసలు. వాటి మొహం చూసింది ఆయన ఒక్క మాట మాట్లాడి. ఎందుకంటే కర్తవ్యం, స్మర్తవ్యం. చెయ్యమన్న పని ఏదో చేశాడు, అది కూడా వాళ్ళు అడిగారు, తాను చెయ్యగలడు కాబట్టి చేశాడు. వెంటనే మళ్ళీ బండ మీద కూర్చోవడం, రామ్ 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 రామ్. ఇంకో మాట లేదు. అంటే ఛార్జింగ్ ది బ్యాటరీ. ఆధునికమైన భాషలో చెప్పాలంటే నీ కర్తవ్యాలు మాత్రమే నువ్వు చేసి మిగిలిన సమయం అంతా భగవన్నామస్మరణ చేస్తే యు ఆర్ ఛార్జింగ్ ది బ్యాటరీ అండ్ స్పిరిచువల్ బ్యాటరీ. ఆధ్యాత్మికమైన శక్తిని నువ్వు సంపాదించుకుంటున్నావు. తర్వాత నువ్వు చేసేటువంటి కర్తవ్యాలన్నీ మహత్తరంగా ఉంటాయి. రామబాణమే, తిరుగులేదు. ఇంకా నువ్వు ఏదంటే అది అవుతుంది, నువ్వు ఏది చేస్తే అది ఫలిస్తుంది. నీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎందుకంటే మిగిలిన సమయం అంతా భగవన్నామస్మరణ చేశావు. ఆ స్మరణ వల్ల అంత శక్తి వస్తుందని మనం గ్రహించంగా. సమస్యల గురించి చర్చించుకుంటూ కూర్చుంటాం. సమస్యల గురించి చర్చించడం మానేసి స్మరణ చేయండి. సమస్య గురించి ఆయన చర్చిస్తాడు అప్పుడు తప్పనిసరి. ఇప్పుడు మానేశాడు అబ్బాయి, ఇప్పుడు నన్ను స్మరిస్తున్నాడు కాబట్టి ఇది నా పని. ఆయన చర్చిస్తే 2 నిమిషాలు, అది మనం చర్చిస్తే 2 ఏళ్ళైనా తేవండి. ఆయన అనుకుంటే 2 నిమిషాల పని. వానరులందరూ చర్చించారు సముద్ర మోదనం గురించి 2 గంటలు తెవల్ల. ఆయన మొదలెట్టాడు 2 నిమిషాలు దూకాడంటే. వీళ్ళ వల్ల కాదు, ఆయన వల్ల. అందుకని స్మర్తవ్యం, కర్తవ్యం, అది సందేశం. అందుకని ఆ వర్ణన చేసే విధానం చూడండి ఎలా ఉందో. లక్ష్మీదేవి అప్సరస్సులు పుట్టమంది సామాన్యంగా పుడతారా? అప్సరస్సుల యొక్క శరీర అవయవాలు ఎలా ఉంటాయి?
దాన్ని గ్రహించాడు. విశ్వనాథ రామాయణం చదివాడు కాబట్టి వేటూరు అంత అందంగా రాశాడు. 3 చదువుకున్న పండితుడు ఆయన. అన్ని కావ్యాలు చదివాడు. అందుకని ఆ కావ్యాల్లో మాటలు కాస్త మళ్ళీ అటు ఇటు మార్చాడు, కొత్త ఊహలు జోడించాడు. దాని వ్యుత్పత్తి మీద వచ్చే ప్రతిభ అంటాం. సహజమైన ప్రతిభ ఉంది, దానికి వ్యుత్పత్తి జోడించాడు కాబట్టి బ్రహ్మాండంగా నడిచింది. చిలుకగనుండగానుదది చిలుకుచునుండగానుదది క్షీరము. అలా చిలుకుతూ 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 ఉండగా చిందులు లోకమోహనంబులు. పాల సముద్రం అండి. ఊరికి పెరుగున్నటువంటి కడవని చిలుకుతూ ఉంటే ఆ చిందులు ఎంత బాగుంటాయో చూడండి. ఇప్పుడు ఆ యోగం లేదు కానీ పూర్వం అలా చిరికేవారు. పెద్ద కొండ, దానికి ఒక చల్ల స్తంభం, ఓ స్తంభం ప్రత్యేకం, దాని పేరే చల్ల స్తంభం, మజ్జిగ స్తంభం అనేవారు మా ఇంట్లో. అక్కడ కూర్చుని మా అమ్మ ఇలా ఇలా చల్ల చెయ్యి వల్ల మా అమ్మ చల్ల చేస్తే మనం తయారు అక్కడ చేసి ఇంకా అవ్వకుండానే దానికోసం. ఏమిటో అప్పటికి మళ్ళాంటి వాడు వచ్చినా కానీ బాలకృష్ణుడు వచ్చినట్టే పొంగిపోయేది ఆవిడ. మాకిష్టయ్యా అటుడే. ప్రతి తల్లికి ప్రతి కొడుకు కృష్ణుడే ఈ దేశంలో. తన కొడుక్కి రాముడికి కృష్ణుడికి తేడా చూడ. అందుకని జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. నువ్వు రాముడికి నువ్వు గోవిందుడు అని భావించు. నువ్వు వారణాసి వెంకటరావు, నువ్వు సరిపడి ఇక్కడ పాపయ్య అని పేరు ఎట్లా? ఎవడైనా సరే వాడు రాముడు గోవిందుడే లెక్క. ఆ భావన ఉండబట్టి అందరి పేర్లు అలా తయారయ్యారు. ఇప్పుడు మనం రమేష్, సురేష్, బ్రిజేష్, ముఖేష్ అర్థం లేని పేర్లు పెట్టాం. వాడు అర్థం లేకుండా జీవితం కూడా ఉంటుంది. ఒక అర్థవంతమైన పేరు పెడితే వాడి పేరుకి వాడు అర్థాన్ని గ్రహించుకుంటాడు. అందుకని ఎంత అందమైన భావన చూడండి. క్షీరమయంబులైన తమ్ములు. ఆ చిందులు అందంగా ఇలా పైకి వస్తున్నాడు. పాల కొండ చిరికితేనే, పెరుగు కొండ చిరికితేనే చిందులు అంత అందంగా ఉంటే పాల సముద్రాన్ని చిరికితే ఎలా ఉంటుంది? చిలుకుచునుండగా ఉదది క్షీరము చిందులు లోకమోహనంబులు. లోకాన్ని మొత్తం మోగింపజేసేటువంటి సంపద పుట్టాలి. డబ్బుకు లోకం లొంగనవాడు అంటే పైసామే పరమాత్మ. డబ్బుకు లోకం దాసోహం, మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్ని భాషల్లోనూ ఉన్నాయి. సర్వే గుణ కాంచనమాశ్రయంతే సంస్కృతంలో కూడా. అంత జగన్మోహనమైన ఆకారం పుట్టాలి అంటే దానికి మూలం ప్రాతిపదిక కూడా గొప్పదే ఉండాలి. చిందులు లోకమోహనంబులు రమణీయ రూపములు పొందెను. రమణీయ అందులో ఉంటుంది ఆ ప్రయోగం. రమణీయం అంటే అందమని ఒక అర్థం. ఆ చిందులే క్రమక్రమంగా రమణీయ రూపులు స్త్రీ అవయవాలుగా మారేట. అందుకే అవయవాల గురించి ఏం చెప్పట్లా. కవిత్వం అంటే ఇది, అవి మనం ఊహించుకోవాలి. రమణీయ రూపములు పొందెను క్షీరమయంబులైన తమ్ములు తెలిశంకువులు కలశములు వరివెన్నులు తమ్మితోళ్ళు. క్షీరమయంబులైన తమ్ములు అన్ని పాలతో నిండినవే. తమ్ములు పద్మం, అది ఆవిడ ముఖం. తెలిశంకువులు తెల్లని శంఖాలు, అది ఆవిడ కంఠం. కలశములు, అది ఆవిడ పయోధరాలు. క్షీరమయంబులైన తమ్ములు తెలిశంకువులు కలశములు వరివెన్నులు, అవి ఆవిడ జంఘలు పిక్కలు. తమ్మితూళ్ళు, అవి ఆవిడ బాహువులు. మృణాలిని అంటాం మనం. ఆవిడ బాహువులు, ఆవిడ పయోధరాలు, ఆవిడ పిక్కలు, ఆవిడ కంఠము, ఆవిడ కళ్ళు, ఆవిడ ముఖం, ఇవన్నీ సముద్రం నుంచే రూపొందాయి. సముద్రంలో ఉండే వస్తువులే. అందుకే ఇక్కడ అనౌచిత్యం వస్తుందండి. సముద్రంలో ఇవన్నీ ఉంటాయా? సముద్రంలో తామర పూలు ఉంటాయా? సముద్రంలో కలువు పూలు ఉంటాయా? శంఖాలంటే ఉంటాయి. కలశాలు కూడా ఉండొచ్చు. దాని పేరే కలశోదధి. పాల సముద్రాన్ని సముద్రం అనే మాటకి కలశ అనే మాట చేరిస్తే పాల సముద్రం. సముద్రం అనే ఉదధి, నీరధి, వారిధి ఏదైనా సరే పదం సముద్రం అనే అర్థం వచ్చే మాట తీసుకుని దానికి కలశ లేదా క్షీర అనే మాట చేరిస్తే పాల సముద్రం. అందుకని కలశోదధి కాబట్టి కలశం ఉండొచ్చు. సరే, సముద్రంలో శంఖాలు ఉండొచ్చు. కానీ తామర పూలు కలువు పూలు సముద్రంలో ఉన్నవి. అందుకే విశ్వనాథ్ వారు గొప్ప ఔచిత్యం పాటించాడు. నువ్వెంత చెప్తే మాత్రం మేము నమ్ముతావా? అమ్మాయి అవయవాల కోసం ఇవన్నీ రాసేసావు పెద్ద మనిషి. మళ్ళీ ఎవడో ఉంటాడుగా వెనకాల పట్టుకునేవాడు. ఔచిత్యం తిరిగి తిరిగి సముద్రంలో ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే మున్నొలసిన వాగిని గతములు. ఇదివరకు ఆ సముద్రంలో వచ్చి కలిసి నదులతో పాటు అవి కూడా కొట్టుకొచ్చాడు అని విశ్వనాథ్. నదీనాం సాగరో గతి కదా. అందుకని ఎవడో మళ్ళీ పలికిమాలిన వాడు వచ్చి డౌట్ లేవతీస్తాడని ఆయన ముందు చెప్పేశాడు. మున్నొలసిన వాగిని గతములు ఊచి పయోధి వెలార్చినట్లుగా. అవి ఎక్కడో అడుగులు ఉండిపోతే అవన్నీ ఊచి చిలికి 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 బయటికి తీసి ఆ సముద్రం వెలార్చినట్లుగా బయట పెట్టినట్టుగా అందులోంచి తామర పువ్వులు, కలువు పువ్వుల తూడులు, నాళములు, కొత్త రకం శంఖాలు, తెల్లని శంఖాలు, అలాగే పూర్ణ కుంభాల వంటి కలశాలు, వరి వెన్నులు, ఇవన్నీ బయటకు వచ్చాయి. అవన్నీ ఇందులోకి ఎలా వచ్చాయండి? పూర్వం ఇందులో కొన్ని నదులన్నీ కలిసే కదా. నదీనాం సాగరో గతి కదా. నదులలో అవన్నీ ఉంటాయి. చెరువుల్లో ఉంటాయి తామర పూలు, కలువు పూలు. నదులలో కూడా గట్టు దగ్గర ఉంటాయి. మరి మధ్య ప్రవాహంలో ఉండడం కష్టం. కానీ గట్టు చివర ఈ గట్టు ఆ గట్టుకి చేరుకుని తామర పూలు, కలువు పూలు ఉంటాయి నదులు. సముద్రంలో ఉండే అవకాశం లేదు.
మరి సముద్రంలో ఇది బాల సముద్రం, ఇక్కడ అవి చెప్పాలి. ఎందుకంటే లక్ష్మీదేవిని చెప్పడం కుదరదు, లేకపోతే ఆవిడ అవయవాలు ఎలా ఉన్నాయి. ఆవిడ కంఠము కలశంలా శంఖంలా ఉంది, ఆవిడ పయోధనాలు కలశంలా ఉన్నాయి, ఆవిడ ముఖం పద్మంలా ఉంది, ఆవిడ బాహువులు కలువు పువ్వు తూడుల్లా ఉన్నాయి, తామర తూడుల్లా ఉన్నాయి, ఆవిడ జంఘములు ఈ పిక్కలు వరివెన్నుల్లా ఉన్నాయి. సరిగ్గా కలమ అంట. ఆ వరివెన్ను ఇలా పొట్ట వేసుకుని చూడండి, సరిగ్గా మధ్యలో సన్నగా ఉండి ఇలా పొట్ట వేసి మళ్ళీ సన్నగా ఉంటుంది. సరిగ్గా ఈ భాగం అలాగే ఉంటుంది, ఇక్కడ ఒక పొట్టలా వస్తుంది. అందుకని వరివెన్నులతో పోలుస్తారు. అన్ని వ్యవసాయపరమైన పోలికలండి మనం అన్ని. ఇప్పుడు వ్యవసాయం నుంచే మన మహాకవిత్వం అంతా పుట్టింది. ఈ మహాకవులు కూడా వ్యవసాయం చేసిన వారు, తెలిసిన వారు. అసలు కవిత్వాన్నే ఒక సాహిత్య వ్యవసాయం అన్నారు. అందుకని ఆ పోలికలు మళ్ళీ అక్కడ అనవచించే దోషం రాకుండా మున్నొలసిన వాకిని గతములు, ఇది ఆయనకు అనుమానం వచ్చాక పెట్టింది కదా, చివరి పాదంలో పెట్టిన పట్టుకొచ్చి అంటే ముందు నుంచి ఈ ప్రణాళిక ఉంది. కవికి నాలిక ఉంటే సరిపోదు, ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళిక ప్రకారం ఔచిత్య దోషం లేకుండా రాయాలి పద్యాన్ని. లేకపోతే ఏదో చెప్పాడు ఊహ, అంతేగాని అవన్నీ సాధ్యం ఏమిటంట. మున్నొలసిన వాకిని గతములు ఊచి పయోధి వెలార్చినట్లుగా పాల చిన్నారి కరడమొకడు. ఆ సందడి నుంచి ఈ అవయవాలు తానే ధరించినట్టుగా ఆ పాల తరంగం అంతా ఒక చిన్న కెరటంగా ఇలా పైకి లేచింది. ఒక బాల పాల చిన్నారి కెరడమొకడు ఇందిరాదేవి అయిన తానే గ్రహించే భార్యగా కేశవుడు. తనంత తానే వచ్చి ఆవిడని చేపట్టాడు. కాస్త ఇక్కడ విశ్వనాథ్ వారికి కొంచెం శివపక్షపాతం ఉంటుంది, ఎంత లేదన్న కానీ. విష్ణుమూర్తి వస్తే, లక్ష్మీదేవి వస్తే ఆయన కనపడ్డా, అప్సరస్సులు వస్తే వాళ్ళంతా కనపడ్డారా, దిక్కుమాలిన విషం వస్తే మా దేవుడు కనపడ్డా మీకే? శివుడు వెర్రిబాగులు వాడు. దేవుడు అందరిలోకి అమాయకుడు ఎవడన్నా ఉంటే శివుడే. విషం వచ్చిందనగానే పెద్ద ఏదో పని ఉంటే పళ్ళరసమో పాయసమో అన్నట్టుగా పరిగెత్తుకు వచ్చాడే. లక్ష్మీదేవి వచ్చినప్పుడు ఆ పెద్ద మనిషి కనపడ్డా. శివుడు పిలిచిన వాడు ఒక్కడేడు. 60,000 మంది వచ్చారు, పని 10 మంది ఇవ్వచ్చు కదా. అబ్బాయి అప్పుడు శివుడు కనపడ్డా. కామధేనువు కల్పవృక్షం వచ్చినా శివుడు కనపడ్డా. అందరూ మహర్షులు, దేవతలు, విష్ణుమూర్తి వాళ్ళందరూ చక్కగా సుఖాలన్నీ పంచుకున్నారు. కష్టాన్ని పంచుకున్న దేవుడు ఎవడన్నా ఉంటే శివుడు ఒక్కడే. అందుకని ఆయన విలువల పాపం ఈయన పిలిచారు. అందుకే ఈయనకి సరదాగా రాశాడు, తానే గ్రహించే, మాకెవరికి ఇవ్వకుండా మొత్తం ఆయనే వచ్చి బయటికి వెళ్ళిపోయాడయ్యా. ఇంకా మాట్లేదు. ఇక్కడ శివపక్షపాతి ఈయన అనుమానంలా. కావ్యంలో ప్రతి ఆశ్వాసించేవరా శివపరమైన పద్యాలు ఉంటాయి. తానే గ్రహించే భార్యగా కేశవుడు. ఒక మహాలక్ష్మి అవతరించిన దృశ్యాన్ని ఇంత అందంగా వర్ణించకపోతే కావ్యానికి గౌరవం ఏమిటండి? ఆ మహాలక్ష్మి ఆ రకంగా ఆవిర్భవించి మనందరి ఇళ్లలో మనల్ని ఆనందింపజేస్తూ మనకు ఐశ్వర్యం అందిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తూనే. ఆ రకమైన క్షీరసాగర మధురం మొదలైన కథలన్నీ చెప్పి అప్పటికి కర్తవ్యాలను నిర్దేశించి తాటకా సంహారాన్ని సూచించాడు. స్వామి అనుమానించకుండా తాటకా సంహారం చేశాడు. ముందు ఒక మాట అడిగాడు, ఏమండి ఏమనుకోవద్దు, వేసేది మొదటి బాణం. రేపు పొద్దున్న నేను మహావీరుణ్ణి అయ్యాక ఏదో పెద్ద అవార్డు ఒకటి వచ్చాక పత్రికా విలేకరులు వచ్చి మీ మొదటి బాణం ఎవరి మీద వేశారని నేను అడుగుతారు. పత్రికల వాడి ప్రశ్నలు ఎలాగే ఉంటాయి. నన్ను అడిగితే ఏం చేస్తాను, మీ మొదటి అవధానం ఎప్పుడు చేశారండి, చివరిది ఎప్పుడు చేస్తారండి, అది వాడికి కావాలి. ఎప్పుడు మూసేస్తామా అని అర్థం. ఎందుకంటే విలువైన ప్రశ్నలే ఉంటాయి. ఈ అవధానం ఎలా చేస్తారు, దీని ధారణ ఏమిటి, ఇవన్నీ వాడు తోచవసరం. మొదటిది ఎప్పుడు చేశారు, చివరిది ఎప్పుడు చేస్తారు, మీరు ఎప్పుడు పుట్టారు ఎప్పుడు పోతారు, ఇది గొడవ. అందుకే అడుగుతారు కదా. పాపం రాముడు కూడా అన్నాడు గురువు గారితో, నేను ఏమండి వేసేది మొదటి బాణం స్త్రీ మీద వేస్తే ఎలాగండి, నాయన అది స్త్రీ కాదురా, పెద్ద ముఠా మీద స్త్రీ వేసేయని చెప్పాడు. నువ్వు స్త్రీ అని పురుషుడని ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుని మనం అయిపోతాను. తాటక నాయన, తాటాక కాదు నాయన, తాటక, దాని పేరే తాటక వేసి అని చెబితే ఆ ప్రకారం చేశాడు. అలాగే రెండవ ఘనకార్యం ఆయన సాధించినటువంటి మహత్తరమైనటువంటిది సంస్కరించడం. అహల్య అనగానే ఆవిడ కథంతా విన్నాడు. విని ఆశ్రమానికి నడుచుకుంటూ వెళ్ళాడు స్వామి. అందుకే తమో గుణాన్ని సంహరించాలి కాబట్టి తాటకను సంహరించాడు. రజోగుణాన్ని సంస్కరించాలి కాబట్టి అహల్యను సంస్కరించాడు. సత్వగుణాన్ని స్వీకరించాలి కాబట్టి సీతను స్వీకరించాడు. అందుకే మీరు స్త్రీ అన్న అక్షరం గమనించండి. స్త్రీ సకారం కింద తావత్తు, దాని కింద రావత్తు. సకారం సత్వగుణం, తావత్తు తమో గుణం, రావత్తు రజోగుణం. ఈ 3 కలిపితేనే స్త్రీ. మన భాష అంత గొప్పది. ఒక అక్షరం ఆ పదం చూస్తే చాలండి 3 విషయాలు స్పరిస్తాయి. ఆ పదం యొక్క వ్యుత్పత్తి, దాని నిర్మాణం, దాని ఆకారం చూస్తే దానికి తత్వం అంతా తెలుస్తుంది. స్త్రీ అంటేనే ప్రకృతి స్వరూపణి. ప్రకృతికి స్త్రీకి భేదం లేదు. ప్రకృతి పురుషులు అన్నారు, స్త్రీ పురుషులు. రాధాకృష్ణుడు, రుక్మిణీ కృష్ణుడు వాళ్ళందరూ అలాగే అన్నారు. లక్ష్మీనారాయణుడు, పార్వతీ పరమేశ్వరుడు ప్రకృతి పురుషులు అన్నారు. ప్రకృతి స్త్రీ. అందుకే ప్రకృతిలో నెల నెలా మార్పులు ఉంటాయి. స్త్రీ జీవితంలో కూడా శరీరంలో, మనస్సులో నెల నెలా మార్పులు ఉంటాయి. పురుషుడి జీవితంలో ఏమీ ఉండవు. సంబంధంతో మనం అంతే. అందుకని తేడా. అందుకని పురుషుడు, ప్రకృతి, స్త్రీ. ప్రకృతి స్వరూపమే స్త్రీ. ప్రకృతిలో సత్వరజస్తమో గుణాలు ఉంటాయి. స్త్రీలో కూడా ఈ సత్వరజస్తమో గుణాల యొక్క ఘర్షణ ఎక్కువ. అంటే ప్రపంచమంతా స్త్రీమయమైంది. మీరాబాయి భర్త ఆక్షేపిస్తే
నువ్వు నాతో కాకుండా పరపురుషుడితో అస్తమానం కీర్తన పాడుతున్నావు, వాడు ఎవరికో అన్నం పెడుతున్నావు, వాడు కుష్ఠుడైనా సరే ఇది తప్పే అంటే అసలు లోకంలో వేరే పురుషుడు ఎవరు లేరయ్యా, కృష్ణుడు ఒక్కడే పురుషుడు, నీతో సహా అందరూ స్త్రీలే అని చెప్పింది. మొహమాటం లేకుండా కృష్ణుడు దాన్ని రుజువు చేశాడు. మనం సందేహించక్కల. ఆ స్త్రీ అనేటువంటి తత్వం రామాయణంలో ఈ ఘట్టంలో తెలుస్తుంది. సత్వగుణ తమోగుణ రజోగుణ సమన్వితమైనటువంటి స్త్రీ. అందుకే ముగ్గురు స్త్రీలని కలిశాడు. ఆయనను సంస్కరించడానికి స్వామి వస్తున్నాడు. అప్పుడు విశ్వనాథ్ వారు అద్భుతమైన పద్యం రాస్తున్నాడు. రాముడు అలా వస్తుండగానే ఆ రాయి, ఆ శిల స్త్రీగా మారుతుంది. తిరిగ్గా ఒక శిలని ఒక శిల్పి చెక్కడం మొదలు పెడితే స్త్రీమూర్తిగా ఏ ఏ అవయవాలు ముందు ఎలా ఎలా బయటపడతాయో అదే రకంగా అహల్యామూర్తి బయటపడింది. ఎంత అద్భుతమైనటువంటి భావనా శక్తి. ప్రభు మేనిపై గాలిపై వచ్చినంతనే పాషాణం ఒకటికి స్పర్శ వచ్చే. ముందు శిల్పి ముట్టుకోకుండా ఆ రాయి ఏ రకంగానూ రూపం ధరించే అవకాశం లేదుగా, అంటే ముట్టుకోవాలిగా. ఆ ముట్టుకోగానే స్పర్శ జ్ఞానం తెలిసిందిగా. ప్రభు మేనిపై గాలిపై వచ్చినంతనే పాషాణం ఒకటికి స్పర్శ వచ్చే. ప్రభు కాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్క దానికి చెవులు గలిగే. ప్రభు కాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్క దానికి చెవులు గలిగే. ప్రభు మేని నెత్తావి పరిమళించిన తోన, ప్రభు మేని నెత్తావి పరిమళించిన తోన అశ్వెంబు గ్రాణేంద్రియంబు జంది. ప్రభు మేని నెత్తావి పరిమళించిన తోన అశ్వంబు ఘ్రాణేంద్రియంబు జంది. ప్రభు నీల రత్న తోరణ మంజులాంగంబు, ప్రభు నీల రత్న తోరణ మంజులాంగంబు కానంగ రాతికి కనులు వచ్చి. ఆ ప్రభుండు వచ్చి ఆతిథ్యమును స్వీకరించినంత, ఆ ప్రభుండు వచ్చి ఆతిథ్యమును స్వీకరించినంత ఉపల హృదయ వీధి ఉపనిషద్వితానములికి, ఉపల హృదయ వీధి ఉపనిషద్వితానములికి శ్రీరామ భద్రాభిరామ మూర్తియగుచు నిలిచే. ప్రభు మేనిపై గాలిపై వచ్చినంతనే పాషాణం ఒకటికి స్పర్శ వచ్చే. త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణములోని 5 ఇంద్రియములు. త్వక్ అంటే చర్మం, చక్షు అంటే కళ్ళు, శ్రోత్రం అంటే చెవులు, జిహ్వా నాలుక, ఘ్రాణము ముక్కు. ఈ 4ంటికి 4 రకాల గుణాలు: శబ్ద స్పర్శ రూప రసగంధ. సరిగ్గా పంచేంద్రియములు ఏర్పడమే శరీరం ఏర్పడటం. శరీరం అంటేనే ఇంద్రియాల సమూహం. ఆ పంచేంద్రియాలు ఎలా ఏర్పడ్డాయా? ప్రభు మేనిపై గాలిపై వచ్చినంతనే రాముణ్ణి తాకి ఆ గాలి అలా వచ్చి ఆ రాత్రి దాకింది. ఈ గాలి నేను అనుభవించాలంటే శరీరం పొందాలి, లేకపోతే ఎలా అని తప్పించి 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 రాయి స్త్రీగా మారి. గొంగళి పురుగు ఎంత అసహ్యకరం. అది తనందరూ అసహించుకుంటారని దాని మీద దానికే అసహ్యం వేసి తనకి తానే ఓ గూడు కట్టుకుని గుండ్రంగా ఓ మట్టితోటి అందులో దూరి మహత్తరమైన తపస్సు చేస్తుంటాడు. ఒకటే ధ్యానం, నేను అందంగా మారా, నేను అందంగా మారా, నేను అందంగా మారా అంతే. అత్యంత సౌందర్యవంతమైన సీతాకోక చిలుకగా ఆ గొంగళి పురుగే మారింది. ఇంతకంటే ఉదాహరణ అక్కడ. సీతాకోక చిలుకని ప్రేమించిన వాడు ఉండడు, గొంగళి పురుగును అసహించుకునేవాడు ఉండడు. ఆ తపన నీ శరీరంలో ఉంటే నువ్వు రాయివైనా రమణిగా మారతావు. సారాంశం అది విశ్వనాథ చెప్పడం. అంత తపన ఉండాలి. పైగా అహల్య అప్పటికే తపస్సు చేస్తాం. శిలారూపకంగా ఉండి ఆవిడ చేస్తున్న తపస్సు ఉరికేలా పడు ఉండడం కాదు. పడు ఉండడానికి శరీరం గౌతముడు చెప్పింది అది కాదు. అందుకే నా తపస్సు చేస్తున్నా. తప్పించినటువంటి రాయి కూడా రమణిగా మారుతుంది భగవంతుడి గురించి చేస్తే. మనుషులు మనం మారడం ఆశ్చర్యవంతుడు మనం చెయ్యం కానీ. అందుకే ఆయన మించి ఇలా గాలి వస్తోంది, ఆ గాలి నన్ను సోకాలి, ఆ గాలి నేను అనుభవించాలంటే రాతిగా ఉంటే గాలి స్పర్శ తెలియదు. మనిషికి కావలసింది అనుకుంది స్త్రీ. అందుకే ఆ స్పర్శ లక్షణం తెలిసింది. దాంతో ఆవిడకి చర్మం ఏర్పడింది. శిలని శిల్పంగా చెక్కుతుంటే ముందు ఏర్పడేది పై చర్మమేగా. ఏ అవయవం మారాలన్నా ముందు చర్మం ఒకటి ఉండాలిగా. అందుకే ముందు చర్మం ఏర్పడింది, స్పర్శ కూడా వచ్చింది. ప్రభు కాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్క దానికి చెవులు గలిగే. ఆయన ఎలా నడుచుకుంటూ వస్తుంటే కాలి అడుగుల చప్పుడు వినపడి, ఆ చప్పుడు వినాలి అంటే, ఆ శబ్దం వినాలంటే, రామచంద్రుడి పాదాల సవ్వడి వినాలి అంటే నాకు చెవులు లేకపోతే ఎలాగా, చెవులు లేకపోతే ఎలాగా, నా చెవులు నాకు కావాలి, నా చెవులు నాకు కావాలి అని తప్పించింది. అప్పుడు ఆ శిలకి చెవులు వచ్చాడు. పైనుంచి చెక్కుకుంటూ వచ్చిన శిల్పి ముందు ఆ చెవులనే తీర్చిదిద్దుతాడు. ముందు చిత్తుగా ఒక ఆకారం ఇచ్చేస్తారు, దాన్ని తర్వాత నవిషయం చెప్పుతారు, వేరే విషయం. పైనుంచి చెప్పుకుంటూ వచ్చిన ముందు చెవులు ఇలా ఏర్పడతాయి. అందుకని చెవులు కలిగాయి. చిలకొక్కదానికి చెవులు గలిగే. ప్రభు మేని నెత్తావి పరిమళించిన తోన అశ్వంబు ఘ్రాణేంద్రియంబు చెందే. చెవుల తర్వాత చెక్కేవి ముక్కు. ఎంత ఔచిత్యమోనండి విశ్వనాథ. కళ్ళు ముందు చెప్పల. విగ్రహానికి కళ్ళు అప్పుడే చెక్కరా.
చిట్ట చివర చెప్తారు. కళ్ళు చివర, పైగా దేవుడు విగ్రహం చెక్కిన కళ్ళు మూసేసి ఉంచుతారు. తర్వాత ఆవిష్కరణ రాజునే ఆ కళ్ళు తెరుస్తారు. ఈ రూపు దేవతా విగ్రహం ఊరికేసి చూడకూడదు, అది ప్రతిష్ట జరగకుండా. అందుకని కళ్ళ మాట ముందు చెప్పాలా, ముందు చర్మం చెప్పాడు, తర్వాత చెవులు చెప్పాడు, తర్వాత ఘానేంద్రియం ముక్కు చెప్పాడు, చివరిలో చెబుతాడు కళ్ళు. అది అలాగే వస్తుంది వరస. అంటే ఎన్ని శిల్పాలు చెక్కడాన్ని చూడండి, కవి ఇంత శిల్పాన్ని చెప్పుతారండి మన దగ్గర. అది విశ్వనాథ కవి. ప్రభు మేని నెత్తావి పరిమళించిన తోన, ఆయన ఒంటి తావి చూడండి, మేని నెత్తావి. దానికి మళ్ళీ ఆయన జవ్వాది పూసుకున్నాడు, కస్తూరి పూసుకున్నాడు, ఇంటి మేడి సెంటు, గడ్డి మేడి సెంటు అని చెప్పలేదు ఇక్కడ. అవన్నీ పూసుకుంటే వాటికి ఆ సుగంధం ఆగింది కాదు. ఆయన మేనికి సహజంగానే ఒక సుగంధం ఉంది. ఆ సహజమైనటువంటి గంధం నేను ఆఘ్రాణించాలంటే నాకు ముక్కు లేకపోతే ఎలాగా అని తప్పించింది మళ్ళీ ఆ శిల. అందుకని అశ్వంబు రాయి గ్రాణేంద్రియంబు చెంది ప్రభు నీలరత్న తోరణ మంజులాంగంబు కానంగా రాతికి కనులు వచ్చి. శ్రీరాముని శరీరం ఎలా ఉందంటే నీలరత్న తోరణంలో ఉందట. అంటే ఇంద్రనీల ముడులతోడు ఎవరి పెళ్లికి అయినా ఇలా ఓ తోరణం కడితే ఎలా ఉంటుందో రాముడి శరీరం అలా ఉంది. అది విశ్వనాథ వారి ఊరికి నీలమేఘశ్యాముడు అనడం. ఈయనకి పెద్ద పట్టుదల ఏంటంటే ఇంకోటి చెప్పింది చెప్పదు. అది ఉండాలి, కవి అన్నవాడికి అది ఉంటే కొత్త కవిత్వం వస్తుంది. మళ్ళీ ఊరికి అప్పరావు మాట, అడ్డమాట, సుబ్బరావు మాట, సూటి మాట, నిన్ను నమ్ముకుంటే నీలకంఠేశ్వర దిక్కుమాలిన మాట ఎంతమంది చెప్పారు. ఎందుకు నీ శతకం పనిలేక? నాకు రోజు 2 పుస్తకాలు వస్తే కోర్టులో నువ్వు చూసి కింద పెట్టేస్తుంటావు. అది చూడండి అని ఇవే. అలా అదే ఒకటం, అదే మాట, కొత్త మాట ఒక్కటి ఉండదు. నేను శతకం రాశాను, ఎవరు రాయమన్నాను నేను? ఏమిటి ఇది రావదమా పేడ రాయడానికి? ఊరికి రాసేయడమే పద్యాలు. పద్య కవులకి శతకంలో వచన కవులకు హైపూలు హై నాని అని వచ్చాయి. మధ్య 3 లైన్లు 4 లైన్లు రాసేయడం, 2 అట్లా వేసేయడం, ఓ సపెట్టి. కొత్త విషయం చెప్పదలుచుకుంటేనే కవిత్వం రాయాలి. లేకపోతే మనం ఇప్పటికే వినవలసినవి చాలా ఉన్నాయమ్మ. భారతం విన్నారా పూర్తిగా? భాగవతం చదివారా? రామాయణ కల్పవృక్షం చదివారా? 10 పద్యాలను చదివారా? ఏమిటి మీరు రాసేది వినకుండా? అసలు ఇవి చెప్పడం మొదలెట్టాక నేనే రాయడం మానేశా. అంత స్ఫూర్తి వచ్చే తప్ప పద్యం అలట్లేదు. అనవసరం అల్లితే ఇలా అలా మానేయాలి. 3 పద్యాలు ఉన్నాయి. ఇక మనం అనకపోతే వచ్చే నష్టం లేదు. అంత పరిస్థితి వచ్చినప్పుడు అమ్మవారు అందించుకుంటుంది, ఆవిడ చూసుకుంటుంది. మనము పని కట్టుకుని రోజు 10 రాయాలని నియమం పెట్టుకోకల, దీనిని రచనలు చెయ్యాలి అని అనుకోవడం. అందుకే కవి ఎవడన్నా కనపడితే ఈ మధ్యన ఏం రాస్తున్నారు అనకండి, మీకోసం ఏదో రాస్తాడు పని లేక, అది తగలబడుతుంది అనకండి. కవిని ఎప్పుడు అలా అడగండి. ఆయన రాసింది మీరు ఏమైనా చదువుకుంటే చెప్పండి, లేకపోతే కవి గారు నమస్కారం అని పక్కకి వెళ్ళిపోండి. అందుకని ఏం రాస్తున్నావు అంటే 10 మంది అడిగేసరికి వాడు కోపం వచ్చేస్తుంది. ఏమీ రాయకపోతే నేను కవిని కాదేమో, వీపు గోడకు రాయి సరిపోతుంది, జనాన్ని ఎందుకు బాధపడతాం? ఇంట్లో కూర్చొని వీపులా రాసుకో, ఏదో రాయాలని ఉంటుంది. చాలా మంది పలకరి ఈ మధ్య ఏమి రాశారని, ఏం రాయాలి పెద్ద ఎప్పుడు ఏదో రాస్తూ ఉండాలా? ఇదివరకు రాశాను, నువ్వు చదివేవా? అవి చదవరండి. కొత్తగా ఎవరు సాగర్ ఘోష్ తర్వాత ఏమి రాశారని నేను రాయని చెప్పాను. ఉడుమండి మనం ఇంకేం రాయి అది చదివి అది చదవలేదని వాడు ఇది నన్ను ఏం రాసి ఇంకోటి రాస్తే అది కూడా చదవు. 1016 పద్యాలు రాసి అక్కడ పెడతారు, ఇవాళ పుస్తకాలు పెడతారు, డివిడీలు పెడతారు, చదవండి. చదివే అడగండి నన్ను ఇంకేం రాసి నేను రాయను. అజ్జాలు అన్నీ ఉన్నాయి అందులో. నా సకలోక వైభవ సనాథం అని ఆయన కల్పవృక్షం అంటే నా సకలోక వైభవ సనాథం సాగర్ ఘోష. అందులో అన్నీ ఉన్నాయి. 1016 పద్యాలు, ప్రపంచ చరిత్ర అంతా ఉంది. ఇంక నేనేం రాయాల్సిన అవసరం లేదని నాకు అర్థమైంది. అన్నీ అందులో ఉన్నాయి. ఇంక అనవసరం అదంతా అది చదవడండి. వచ్చేసి ఇంకేమి రాశారండి నేను రాయని చెప్పాను. వాళ్ళు ఊడిమండి ఏంటి ఎప్పుడు రాస్తూ ఉండాలా? కవి అంటే ఆవు పాలించినట్టు ఎప్పుడు ఇస్తూ ఉండాలా? ఇవ్వకపోతే ఆవు కదా చావా, రాయకపోతే కవి కదా. ఇదివరకు రాసిన 100 నువ్వు చదివే 12 పుస్తకాలు వచ్చేయండి. ఎంతమంది చదివారు? నేను చదువుకుంటా కూర్చున్నాను. దేనికి రాయడం? రాస్తే ఇలా రాయాలి, ఎంత అందంగా రాయాలి. నీల రత్న తోరణ మంజుల అంగము. ఆయన పట్టుదల ఏమిటంటే నీలమేఘశ్యాముడు చాలా మంది వాడారు, నేను వాడను, కొత్తది వాడాలి. అందుకోసం అరగంట పట్టిన 6 రోజులు పట్టిన 30 ఏళ్ళు అందుకే పట్టింది. ఆ ఊహ రావాలి, వచ్చే వరకు ముందుకు వెళ్ళడం. అందుకని నీలరత్న తోరణం, ఇంద్రనీల మడుగుతో తోరణం కడితే ఎలా ఉంటుందో అటువంటి మంజులమైన శరీరం. ఆ శరీరాన్ని చూడాలని ఎవరు కనిపించదండి. అరవిందదళాయతాక్షం పుంసమోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. పురుషుల సౌందర్యాన్ని చూసి స్త్రీ మెచ్చుకోవడం కాదు, స్త్రీ సౌందర్యాన్ని పురుషుడు మెచ్చుకోవడం కాదు. పురుషుడికి నచ్చని స్త్రీ ఎవరు ఉంటారు? భార్య తప్ప అందరూ నచ్చుతారు. ఇతరుల సౌందర్యాన్ని మెచ్చుకోవడంలో మనం మించిన వాళ్ళు. అందుకే పురుషుడు స్త్రీని మెచ్చుకోవడం, స్త్రీ పురుషుడిని మెచ్చుకోవడం ఇది పెద్ద విషయం కాదండి. పురుషుడే పురుషుడిని చూసి మొహంలో పడాలి. అలాంటి అవకాశాన్ని పొందిన వాడు రామచంద్రమూర్తి ఒక్కడే. పైగా పడిన వాడు ఎవరయ్యా? ఋషులు, శరభంగారుడి మహర్షులు. వాళ్ళకి మాట్లాడాలి ఈయన సౌందర్యాన్ని చూసి మేము ఆడవాళ్ళం అయిపోతూ బాగుండి నేను ఒకసారి గట్టిగా గురించి చేసుకునేవాళ్ళం అనుకున్నారు. ఆ తలంపులు అలా ఉండి 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 గట్టిపడి గోపికలుగా పుట్టారు. వాడు వచ్చే జన్మలో చూసుకుందాం ఈ శక్తి నా శక్తి అన్నాడు. ఈ జన్మ వదిలేడని సీతాదేవికి అంకితం అన్నాడు. తలంపు జీవుడు తలంపు ఎక్కడికి పోతాడు. జాంబవంతుడు యుద్ధం కోరుకున్నాడు, కృష్ణావతారంలో యుద్ధం చేశాడు. ఈ మహర్షులందరూ ఆయన పెళ్లి చేసుకోవాలని కోరుకున్నారు. తర్వాత అందరూ భార్యలుగా పుట్టారు.
నువ్వు ఏం కోరుకుంటే అది అవుతుంది. చెడ్డ మంచి సంబంధం లేదు, అన్నీ తీరుస్తాడు దేవుడు. ఆ చెడ్డలు పడాలి, దాంతో పాటు వచ్చే మంచి పడాలి, మంచితో పాటు వచ్చే చెడ్డ పడాలి, మళ్ళీ జన్మలు ఎత్తాడు. ఆయనకి పెద్ద కర్మ ఏమిటంటే మన కోసం ఆయన కూడా ఎత్తాడు. మరి నువ్వు కోరుకున్నావుగా. జీవుల సంకల్పాలే దేవుడు అవతారం. నా అనవాప్తం అవాప్తవ్యం వర్తయేవచ కర్మణి, భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన మాట. నా అనవాప్తం అవాప్తవ్యం, నేను పొందలేనిదనేది ఏది లేదు, పొందాలనుకుని పొందలేకపోయింది లేదు. వర్తయేవచ కర్మణి, మీ అందరి సంకల్పాలు అమలు చేయడమే నా పని. మీరు ఎవరైనా నేను మీకు భర్తగా కావాలి, నేను మీకు కొడుకుగా కావాలని మీరు బలంగా కోరుకుంటే మీకోసం జన్మెత్తుతాను ఆయన అని చెప్పాడు. నువ్వు కోరుకున్నావుగా, నీ సంకల్పం నెరవేరా. భగవత్ సంకల్పాలే కాదు, మన సంకల్పాలు కూడా నెరవేరా. అది తీవ్రమైన సంకల్పమే ఉండాలి, తీవ్రమైన నిష్ఠ ఉండాలి. తన్మే మనః శివ సంకల్పమస్తు అని వేదం చెబుతుందండి. అందుకే నా మనస్సు ఎప్పుడు శివ సంకల్పములు శుభ సంకల్పములు చేయనుగా. జాంబవంతుడిలాగా దేవుడితో యుద్ధం ఏంటంటే దిక్కుమాలిన కోరికే. చచ్చాడు, 28 రోజులు చేశాడు, గుద్దు చెప్పాడు. దీనికోసం మళ్ళీ కృష్ణావతారం వరకు బతకడం ఆ కర్మ కాకపోతే అప్పటికేమో వామనావతారం నుంచి బతుకున్నాడు ఆయన. మోస్ట్ సీనియర్ ఆర్టిస్టు, అంతకంటే సీనియర్ సిటిజన్ ఎవడు ఉండడు జాంబవంతుడు. వామనావతారం నుంచి బతికాడు ఆ పెద్ద మనిషి. ఇంకా సరిపోలేదు జీవితం, యుద్ధం చేయాలి. దానికోసం మళ్ళీ కృష్ణావతారం వరకు బతికాడు. ఈయన కోసం ఆయన పుట్టాడు. మళ్ళీ మన సంకల్పాలే దేవుడిని ఇలా చేస్తాం. అందుకని ఆయన నీలరత్న తోరణ మంజురాంగము చూడాలనే తపన వల్ల కారణంగా రాతికి కనులు వచ్చే. ఇక మిగిలింది శబ్ద స్పర్శ రూప గంధములైపోయిన రసము రుచి. నాలుక పుట్టాలి. ఎప్పుడయ్యా, ఎందుకోసమయ్యా నాలుక? ఆ ప్రభుండు వచ్చి ఆతిథ్యమును స్వీకరించినంత ఉపల హృదయ వీధి ఉపనిషద్వితానములికి శ్రీరామ భద్రాభిరామ మూర్తి జపుచు నిలిచి ఆయన ఆ గృహ ప్రాంగణానికి వచ్చి అహల్య కాస్త మంచిది నిజమ్మ అనగానే ఆతిథ్యమును స్వీకరించినంత కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ అని 3 చెంచాలు పోసి ఇంటికి వచ్చిన అతిథికి పోయాలిగా మరి. కాస్త ఇప్పుడైతే కేశవ నారాయణ అని కాఫీయే. అందులో మళ్ళీ నీకు షుగర్ ఉండాలా వద్దా, మళ్ళీతో పోవాలా. ఇది పూర్వం ఆడవాళ్ళు అలా కాదు, వంటింట్లో చూసి సర్వింగ్ కిటికీ అని ఒకటి ఉంటుంది, అందులో చూస్తారు. చూసి 4 ఉంటే 4 కాఫీలు కలిపి పట్టుకొచ్చేవాళ్ళు. అడగరు, అడిగితే తాగరు. ఇప్పుడు అలా కాదు, పెద్ద కర్మ వచ్చింది మనకి. ఎందుకంటే ఇందులో ఎవరికి ఏ రోగం ఉందో తెలియదు. అందుకని వాడు ముందే వచ్చి నీకు షుగరా, నీకు బీపీయా, నీకు గుండెపోటా, నువ్వు నేను వచ్చే వరకు ఉంటావా పోతావా అని అడగా. లేదా ఆవిడ లోపలికి వెళ్ళి టీ పట్టుకొచ్చేలాగా వీడు అప్పుడు పైకి వెళ్ళిపోతాడు. ఇంతమందిని 2 రకాలు అడగాల్సి వస్తుంది. ఇదివరకు అలా ఉండేది కాదు పరిస్థితి. రోగమైన శరీరం దీని మీద పెద్ద భోగం అనుకుంటున్నాం. అందుకని ఆతిథ్యం అంటే ముందు మంచినీళ్ళు ఇవ్వడం. అందుకని ఆయన వచ్చి ఏమో ఆవిడ ఇచ్చిన మంచినీళ్ళు ఉరిగా 4 చుక్కలు తాగగానే ఉపల హృదయ వీధి ఉపనిషద్వితానములికి. ఎంత బాగా రాస్తాడో విశ్వనాథ. ఉపలానికి, ఉపలం అంటే రాయి, దృషత్, ఉపలం, అశ్మం, ప్రస్తరం, ఇవన్నీ రాతికి పేరు. అందుకే వాడిన పదం వాడాడు. ఉపలం ఎక్కడ వాడాడు, అశ్మం పైన వాడాడు, రాయి ఇంకో చోట వాడాడు. వాడిన పదం వాడాడు. కల్పవృక్షం చదివితే బోడు భాషా జ్ఞానం వస్తుంది పిల్లలకి. ఒకే మాటకి ఎన్ని పర్యాయ పదాలు ఉంటాయి అవన్నీ తెలుసు. ఆ పర్యాయ పదం జ్ఞానం లేకపోతే ఎక్కడ చూసినా రాయి 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 అంటాడు అంతే. ఇంకా ఇంకో మాట లేదు. పిల్లాడికి భాషా జ్ఞానం పెరగదు. అశ్మం అన్నాడు, ప్రస్తరం అన్నాడు, ఉపలం అన్నాడు, రాయి అన్నాడు. దృషత్వం అంటే కూడా రాయి. ఎంతవరకు ఉపలానికి ఆకారం ఏర్పడింది కానీ హృదయం లేదు. హృదయం లేకపోతే మనిషి ఎలా అవుతుంది? అందుకని ఆ హృదయ వీధిలో ఆయన ఈ ఆచమనం ఇలా చేయగానే ఉపనిషద్వితానములికి, ఉపనిషత్తులన్నీ ఆ ఆచమనం, ఈయన ఆచమనం అలా స్వీకరించగానే ఉపనిషత్తులన్నీ ఒక మహానదీ స్వరూపాన్ని, ఆకాశగంగా స్వరూపాన్ని ధరించి ఆవిడ హృదయంలో ప్రవేశించే, అంటే ఆవిడ తపస్సు ఫలించింది. ఇక్కడ అహల్య కథకి మూలమైనటువంటి వేదాన్ని మొత్తం విశ్వనాథ్ వారు 5 చిన్న వాక్యంలో పెట్టారు. రామాయణానికి మూలం వేదం. దీనికి అవసరమైనటువంటి మూలాలన్నీ వేదంలో ఉంటాయి. ఉపనిషద్వితానము అనేది కేవలం ఉపలం కోసం, ప్రాస కోసం వాడింది కాదు. కేవలం ఊరికే ఉపనిషత్తుడికే ఏం చెప్పడం కాదు. నిజంగానే కృష్ణ యజుర్వేదానికి సంబంధించిన ఒక ఉపనిషత్తు ఆనందవల్లి అంటారు. అది అహల్య కథకి మూలమై ఉంది. అది తెలుసుకుంటే కానీ మనకు అహల్య కథలో సారం అర్థం కాదు. లేదా మనకు తెలుసున్నదల్లా ఏమిటంటే అహల్య ఇంద్రుడు చూసి మోజుపడింది, కొన్నాళ్ళు గడిపింది, అక్కడి నుంచి సూర్యుడు పుట్టాడు, మొక్కలు, ఇవన్నీ వెధవ మాటలన్నీ పుట్టించారు. వాలి అహల్యకు పుట్టినవాడు కాదు. వాలి వాడు నాన్నకి పుట్టాడు, అంతేకాని అహల్యకు పుట్టలేదు. ఎక్కడ రామాయణంలో లేదా ఇంద్రుడికి అహల్యకి వాలి పుట్టాడు. ఇవి సూర్యుడితో కూడా సంబంధం ఉంది. సుగ్రీవుడు ఇన్ని రకాలు పుట్టించారో అనవసరం కల్పనని. అసలు ఇంద్రుడితో సంబంధమే అబద్ధం, మరి సూర్యుడితో సంబంధం లేదు స్పష్టంగా. మతిం చకార దుర్మేధ దేవరాజ కుతూహలాత్. వాల్మీకి రామాయణంలో ఉన్న మాట ఇది. సంగమం ఎలా చెప్తారని అర్థం. మునివేక్షం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన. అహల్య కథ విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు. చెప్పి అక్కడ తీసుకెళ్ళాడు.
ఆ కథలో ఏమంటున్నాడంటే మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన మతిం చకార దుర్మేధ దేవరాజ కుతూహలాత్. వాల్మీకి రామాయణంలో ఉన్నమాట. మునివేషంలో వచ్చాడు కానీ వాడు ఇంద్రుడే తెలుసుటాడు. అంటే ఇంద్రుడు గౌతముడి వేషంలో వస్తే గ్రహించగలిగినంత శక్తి ఆవిడకు ఉందంటే ఆవిడ తపస్సు ఎటువంటిది, దివ్య దృష్టి ఉన్నవాడే కదా. దివ్య దృష్టి ఉన్నవాడు ఈ వంకర వ్యభిచారం చేస్తుందా అర్థం లేకుండా మాట్లాడటం. ఇంద్రునికి అహల్యకి భౌతికమైన సంగమం జరగనే లేదు. దానికి ఎక్కడా ఆధారం లేదు. కృతార్థోస్మి మహాభాగ అంటే దానికి పుట్టించాను నేను కృతార్థ. దాని అర్థం అది కాదు, అది వ్యంగ్యమైన మాట. ఇంటికి వచ్చిన వాడు ఎవడన్నా పెందరాన్ని వెళ్ళాల్సింది, వెళ్ళు నాయనా నా జన్మ కృతార్థమైందని విసిగెత్తి పంపిస్తారు. వీడు ఇంకా గౌతముడి వేషంలో ఉంటే డైలాగులు కొడుతూ ఉంటే నాయన వెళ్ళు, ఆయన వస్తే నిన్ను నన్ను కూడా బతకనివ్వండి ఆయన అని వెళ్ళమని చెప్పింది. అది వ్యంగ్యమైన మాట. అంతేగాని నీ దగ్గర నేను సుఖాలు పొంది కృతార్థుడు అయ్యా, ఈ సుఖాలు అయ్యి గౌతముడి దగ్గర పొందలేడనే విధవ మాట, అహల్య అనమాట మాట రాదండి. ఆవిడ మహాసాధ్యం. భౌతికమైన సంగమం జరగలేదు. మతిం చకార దుర్మేధ కేవలం మనశ్చాంచల్యం. మనశ్చాంచల్యమే దోషమైతే మనం అందరం పాపాత్మలమే. ఎంతమందిని చూసి మన మనస్సు చలించలా. ఈవిడ నా భార్య అయితే బాగుండి, ఈయన నా భర్త అయితే బాగుండి ఎన్నిసార్లు అనుకోలేదు. ప్రతి మొగాడు ప్రతి ఆడది అనుకుంటారు ఖచ్చితంగా. కొన్నాళ్ళు కాపురం చేశాక రాంగ్ ఛాన్స్ అనవసరంగా 17వ వాడిని చేసుకున్నాం 13వ వాడిని చేసుకుని ఉంటే 13 ఏళ్ళు వనవాసం అయ్యేది. నీకు తెలియదు ఆ విషయం. ఇప్పుడు అనుకోవడం నీకు వాడికి రాసింది కాబట్టి జరిగింది. ఇక మాట్లాడక ప్రతి భర్తకి అనిపించే మాట, ప్రతి భార్యకి అనిపించే మాట. ఇది దోషమైతే అందరం వ్యభిచారమే, అందరం దోషం భూయిష్టమే. కానీ ఆ కాలంలో దాన్నే గొప్ప దోషంగా భావించేవారు. కృతయుగం. అహల్య కథ జరిగింది త్రేతాయుగం కూడా కాదు, రామచంద్రుడి కంటే ఇంకా ముందు కృతయుగం. కృత అది తయారు చేయబడింది, ఇట్స్ ఆల్రెడీ ప్రిపేర్డ్. అందులో దోషం జరిగే అవకాశం లేదు. అటువంటిప్పుడు శారీరక దోషాలు కాదు, మనస్సులో ఆలోచన కూడా పొరపాటే. కాబట్టి ఆ మనశ్చాంచల్యానికి గౌతముడు చెప్పిన ఉపాయం శిక్ష కాదు. ఆయన ఏం చెప్పాడు? వాయుభక్ష నిరాకార తప్యంతి భస్మశాయిని అదృశ్య సర్వభూతానాం ఆశ్రమేస్మిన్ నివత్స్యసి. ఇందులో శాపం ఎక్కడుందండి? అనవసరంగా తిడతారు గౌతముడిని. చెప్పించడం ఎక్కడుంది? వాయుభక్షణం చేయి. తపస్సు చేసేవాడు వాయుభక్షణం చేయాలి. ప్రాణాయామం కదా. నిరాకార తపస్సు అంటే 3 పూట్ల అన్నం తపస్సు చేయాలి కదా. గవర్నర్పేట జంక్షన్ లో అంబేద్కర్ బొమ్మ దగ్గర కూర్చొని నువ్వు తపస్సు చేస్తావా? సాధ్యమయ్యేదే. బయ్యని కార్లు మోగుతుంటే రైల్వే స్టేషన్ లో కూర్చుని అంచేత వాయుభక్ష నిరాహార తపస్సు నియమాలు ఇవన్నీ. ప్రాణాయామం చేయి. నిరాహార ఆహారాన్ని స్వీకరించకుండా గాలి తిని బతుకు, నీళ్లు తాగి బతుకు, ఆకులు తిని బతుకు. తపస్సుకి స్టేజెస్ ఇవన్నీ దశలు. ముందు అన్నం ఒక పూట పళ్ళు తింటారు, తర్వాత 3 నెలలు అయ్యాక ఆ మిగిలిన 3 నెలల పాటు ఆ ఆకులు తింటారు, తర్వాత ఇంకో 3 నెలల పాటు నీళ్లు తాగుతారు, తర్వాత ఇంకో 3 నెలల పాటు కేవలం వాయువుతో చేస్తారు. గాలి పీల్చడం తప్పితే ఇంకేమడం. అది తపస్సు. మనం శనివారం ఒక్క పూట చేయడానికి 100 రోజులు ఆలోచిస్తాం. కార్తీక సోమవారం ఉపవాసం చేయడం పగలల్లా అదే గొడవ. ఇవాళ ఉపవాసం పిన్ని, నువ్వు ఉపవాసమైనా పిన్ని, సాయంత్రం ఇంత గిన్ని. దీనికి ఒక పెద్ద చర్చ. ఉపవాసం ఉంటే ఎందుకు చెబుతున్నావు ఆ విషయం? దాని పెద్ద ప్రచారం చేయాలి. కష్టమేటి పెట్టు నువ్వు ఉపవాసం ఉన్నావని. ఈ ఉపవాసం దేనికి? నువ్వు అన్నం మానేస్తే అమ్మవారికి ఏమిటమ్మా? ఏ తల్లి పిల్లలు అన్నం మానేయాలని కోరుకోదు. ఉపవాసం అంటే అమ్మవారికి సమీపంలో ఉండడం. ఉపే అంటే సమీపే అని అర్థం సంస్కృతం. ఉప అంటే మానేయడం కాదు. వాసం అంటే వంట అన్నం ప్రసక్తి లేదు, అన్నం మానాల్సిన పని లేదు అసలు. భగవంతుడికి సమీపంలో నువ్వు ఉండగలిగితే నీ మనస్సు, నువ్వంటే శరీరం కాదు, ఇంత లావు వెళ్ళి దేవుడి దగ్గర కూర్చోవడం కాదు అడ్డంగా. ఇంకోటి ఎవరికి దేవుడు కనపడకుండా, లేదా దేవుడు మొత్తం కుంకుమ పసుపు పూలు పెట్టి మెత్తేయడం. దేవుడు మనకి కనపడి మనకి దేవుడు కనపడ్డాడు. మనం ఎందుకు అదిగా మెత్తేయడం? దేవుడు ఫోటో చూడకుండా అంత అలంకరణ ఏమిటండి? వెళ్ళి ఆ లలిత అమ్మవారి ఫోటో చూస్తాను కొన్ని ఇళ్లలో, మొహం నిండా బొట్టు, మూతి నిండా బొట్టు, మోకాళ్ళ నిండా బొట్టు. ఈవిడ ఒక్కడే బొట్టు ఉంటుంది, అది కూడా ఉండదు కోసం. ఆవిడకి మాత్రం 26 బొట్టు. ఎందుకు? ఆవిడ అందమంతా చెడగొట్టవాడు. మోకాళ్ళ మీద బొట్టు ఏమిటండి? దరిద్రం. నీకు ఎక్కడికి వస్తే అక్కడ పెట్టమే. అసలు అక్కడ కూర్చుని చూడు. పైనుంచి చెంపగా శోక పొన్నాగ సౌగంధి గలసత్కచ మనాళి మంద గమన మహాలావణ్య సేవధికి. ఆ మొదట 20 శ్లోకాలు ఒక్కొక్క నామం చదువుతూ ఒక్కొక్క అవయవాన్ని చదువు కన్నీళ్లు ధారగా వస్తాయి. అది పారాయణ. 20 సార్లు చేసావు, 30 సార్లు చేసావు, తేపురిగా అతను నీకంటే బాగా చేస్తుంది. ఎందుకు ఆ పారాయణ? అయిపోయిందండి, అయిపోయింది, పోయినా ఎట్టి తినేద్దాం. ఆనందానుభూతి లేనప్పుడు దేనికి ఇవ్వాలి ఈ పారాయణ? అందుకని దేవతా విగ్రహం విలువ తెలియాలి అంటే ఈ నియమాలు ఉండాలి. అందుకే ఉపవాసం అంటే అన్నం మానేయడం కాదు. అన్నం మానేయడం వల్ల ఎందుకు వచ్చింది అంటే, భగవంతుడి దగ్గర మనం కూర్చోవాలంటే ముందు ఇంట్లో అన్నం మానేస్తే వంట మానేస్తాం. వంట మానేస్తే ఆడాళ్ళకి 3 గంటలు కాదు 30 గంటల సమయం కలిసి వస్తుంది. వంట మానేస్తే వంట పని లేదు, కూరగాయలు తెచ్చే పని లేదు, తరిగే పని లేదు, అంటు తోమే పని లేదు. అంటే మొత్తం 3-4 గంటల సమయం కలిసి వచ్చింది. ఆ సమయం దేవుడి దగ్గర కూర్చోమని అర్థం. అందుకే ఉపవాసం అంటే అన్నం మానేయడం అన్న. మనం అంతా అన్నం మానేస్తే వాళ్ళకి వంట పని తగ్గుతుంది. వాళ్ళు మనం కలిసి అక్కడ కూర్చోవచ్చు, కాసేపు భజన చేయొచ్చు, 4 మంచి మాటలు చెప్పు. ఎందుకు ఉపవాసం? అందుకే నువ్వు అన్నం మానేస్తే దేవుడికి ఇష్టం. ఎందుకు మానేయమంటారు?
ఇది అసలు లక్షణం. అందుకని ఉపవాసం చేయి, నిరాహార వాయుభక్ష తప్యంతి భస్మశాయిని, తపస్సు మళ్ళీ చేయి. ఎందుకని ఈవిడ బ్రహ్మానంద స్థాయిలో ఉంది. ఉపనిషత్తులో ఉన్న విషయం అది మీకు చదివి వినిపిస్తా, ప్రత్యక్ష ప్రమాణం. బ్రహ్మానంద స్థాయి నుంచి నువ్వు మళ్ళీ ఇంద్రానందాన్ని కోరుతున్నావు. ఇక్కడ పరమాత్మానంద స్థాయిలో ఉన్నదాన్ని నువ్వు ఇంద్రానందాన్ని కోరుతున్నావు. 4 మెట్లు దిగవు అహయ్య. మెట్లు దిగిన వాడు ఎవడైనా మళ్ళీ తపస్సు చేసుకోవాలి. పరీక్ష మార్చిలో పేరైతే ఏమంటాం, ఇన్స్టెంట్ రాసుకోవాలి. ఇన్స్టెంట్ కూడా పేరైతే కాన్స్టెంట్ గా కూర్చోమంటాం. తెలియని వాడు అలా కూర్చోమని కాదు, ఇన్స్టెంట్ అని ఉంటుంది, జూన్లో పెడతారు, రాసుకోమంటాం. ఈ జూన్లో కూడా పేరైతే కాన్స్టెంట్, ఏడాది కూర్చోమంటాం. అంటే అహయ్య పరీక్షలో విఫలమైంది. మతించకార దుర్మేధ, మనశ్చాంచల్యం కారణంగా తపస్సు అనేటువంటి దివ్యత్వం నుంచి 4 మెట్లు జారింది. సరిగ్గా 4 మెట్లే లెక్క ఉంది ఉపనిషత్తులో. అందుకే ఉపనిషత్ విధానములకి అన్నారు. ఆ 4 మెట్లు మళ్ళీ ఎక్కాలి అంటే తపస్సు చేయాలి. అందుకని భస్మశాయిని బూడిదలో పడుకోమని అర్థం కాదు, నేల మీద పడుకోమని అర్థం. భస్మం అంటే నేల, బూడిద ఉండేది మట్టి ఉండేది నేలే కదా. తపస్సు చేసేవాడు ఎవరన్నా నేల మీద పడుకుంటారు. అయ్యప్ప దీక్ష చేసేవాడు ఏం చేస్తారని భూసేయనం కాదు, మనసాలెక్కుతారా అంతే. పైగా అదృశ్య సర్వభూతానం, నీవెవరికి కనపడకుందువుగాక. కనపడబట్టే కదా ఇంత భాగవతం జరిగింది. వాడు దిగొచ్చాడు ఇక్కడి నుంచి. ఇక్కడ అహల్య సౌందర్యం అటువంటిది. సృష్టించిన బ్రహ్మదేవుడు మోహించాడు అహల్యని, పురాణంలో చూసుకోండి. సృష్టించిన బ్రహ్మదేవుడు మోజులో పడి బాగుండదు మరి అని ఊరుకున్నాడు. అంత సౌందర్యవతి అహల్య. ఇంద్రుడు పడ్డంలో ఆశ్చర్యం ఉందండి. అందుకని నువ్వు అంత సౌందర్యవతి కాబట్టి నువ్వు ఎవరికి కనపడకుందువుగా. ఎందుకంటే ఇప్పుడు ఇంద్రుడు కాబట్టి ఇంకో చంద్రుడు వస్తాడు, మళ్ళీ చెడగొడతాడు. వాళ్ళకి అదే పని. నువ్వు నీ జీవితాన్ని కాపాడుకోవాలంటే నీ సౌందర్యాన్ని కూడా కాపాడుకోవాలి. దాన్ని దాచుకోవాల్సిన విధంగా దాచుకో. నేను ఎక్స్పోజ్ చేస్తా అంటే ఎవరో యాసిడ్ జరుగుతాడు, నువ్వు చెయ్యకు. వాడు జరిగితే అప్పుడు చూసుకుంటావు. నా ఇష్టం వచ్చిన నేను టీషర్ట్ వేస్తా పైన బయట లేకుండా అంటే ఖచ్చితంగా వ్యవహారాలు మారతాయని మొహమాట వెళ్ళారు నా పిల్లలు కాబట్టి చెబుతున్నా. నువ్వు చీర బయట పరిగిణి ఓణి వేసినా సరే బయట వేసుకోవాల్సిందే. చీర ఉంటే ఎలాగో ఉంటుంది, లేకపోతే పంజాబీ డ్రెస్ చున్నీ వేసుకో. మాకు కిందకు ఉంటుంది, వాళ్ళకి పైకి ఉంటుంది, అంతే తేడా. ఇది చున్నీయే. ఇదే ఇలా వేస్తే చున్నీ కాదేమిటి, ఎందుకంటే ఏముంది, ఇది చున్నీయే. ఇలా వేసాం, పండితులం అయ్యాం మేము, అంతే. మాకు ఆ సౌందర్యం లేదు, వాళ్ళకి పాండిత్యం లేదు. అందుకని మేము కిందకి వేసాం, వాళ్ళు పైకి వేసారు, అంతే. ఇందులో పెద్ద విషయం ఏం లేదండి. అవి వేసుకో. ఏమీ లేకుండా ఇప్పుడు జీన్స్ ప్యాంట్ వేస్తావు, టీషర్ట్ వేస్తావు, తిరుగుతావు కాలేజీ నిండా. చూసిన వాడికి మోజు పడదా? వాడు చూడటం తప్పంటే ఎలాగా మనం చూపించిన తర్వాత చూపించడం కూడా తప్పే. ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ చేయడమోనో లోకం చెడిపోయిందన్నావు. వాడి తప్పు వాడిది, కానీ మన తప్పు మనకు కొంత ఉంది కదా. ఎందుకు చెప్పారు ఈ వేషభాషల విషయంలో ఇవ్వాలంటే ఇందుకే. ఆలయ చేసింది అదే. అంత సౌందర్యం ఉంది. ఆశ్రమం బయట తిరగడం మొదలెట్టి ఇంద్రుడు చూశాడు, మోజుపడ్డాడు, 4 రకాల మాటలు చెప్పాడు. 4 రోజులు వరుసగా ఆ మాటలు చెప్పేసి ఈవిడ మనస్సు చెల్లించింది. అందుకని గౌతముడు అదృశ్య సర్వభూతానం, ఎవరికి కంటపడకుందు. ఆశ్రమేస్మిన్ నివస్యసి, ఈ ఆశ్రమంలో నువ్వు ఉండు. ఎంత గొప్ప మాటో. నీ ఇంట్లో నువ్వు ఉందని ఆయన వెళ్ళిపోయాడు, బయటికి శిక్ష ఆయనకి వేసుకోవడం ఆయనకి వేయి. ఆయన హౌస్ బాయ్కి అట్టావిడి కాదు, నువ్వు ఇక్కడే కూర్చో. ఎందుకంటే ఈవిడితో పాటు తపస్సు చేయకూడదు. ఇప్పుడు ఆయన స్థాయి బ్రహ్మానంద స్థాయి. బ్రహ్మానందం అని ఎందుకు అంటున్నారంటే వాడి కుమారుడు ఉన్నాడు, అహల్య కుమారుని పేరు శతానందుడు. ఆయన జనక మహారాజు ఆస్థాన పురోహితుడు. ఆయన వయస్సు 25 ఏళ్ళు. 25 ఏళ్ళ కొడుకున్నాడంటే ఇప్పుడు వయస్సు 50 ఏళ్ళు ఉండదండి. 50 ఏళ్ల వయసులో ఈ శాపల్యాలు ఉంటాయి. ఆ పొరపాటుని మనశ్శాంతిల్యం కలిగింది తప్ప వేరే ఏమీ లేదు. శతానందుడు అనే మాటకి బ్రహ్మ అని అర్థం. ఆ బ్రహ్మానందమే బ్రహ్మానందం. అది కృష్ణ యజుర్వేదంలో ఆనందవల్లి అనే ఉపనిషత్తులో ఉంటుంది. సైషా ఆనందస్య మీమాగుం సా భవతి యువా స్యాత్ సాధు యువాధ్యాయికః ఆశిష్టో బలిష్టో దృఢిష్టః. అహల్య కథకి మూలమైనటువంటి ఉపనిషత్తు విశ్వనాథ వారు ఊహించి పద్యంలో పెట్టినటువంటి ఉపనిషత్తు ఇది. సైషా ఆనందస్య మీమాగుం సా భవతి యువా స్యాత్ సాధు యువాధ్యాయికః ఆశిష్టో బలిష్టో దృఢిష్టః. తస్యేయం పృథివీ సర్వా విత్తస్య పూర్ణా స్యాత్ తస్యేయం పృథివీ సర్వా విత్తస్య పూర్ణా స్యాత్ అని మొదలవుతుంది ఆనందవల్లి ఉపనిషత్తు. సైషా ఆనందస్య మీమాగుం సా భవతి. నీకు ఆనందం అంటే ఏమిటో తెలుసుకోవాలన్నది దమ్ముంటే దా అని వేదం పిలుస్తోంది. మన ధైర్యం ఉంటే నువ్వేవో ఆనందాలు పొందాను అంటావే, తిండి, స్త్రీ భోగము, పుంభోగము ఏవో పొందానంటావు కదా. నువ్వు పొందిన ఆనందం ఎంతో నేను చెప్తాను దా అని వేదం సవాలు చేసి పిలుస్తోందంటే మనం తెలుసుకోగలిగితే ఆనందస్య మీమాగుం సా భవతి. ఆనందాన్ని గురించి మీమాంస చర్చిద్దాందా. యువా స్యాత్ సాధు యువాధ్యాయికః. యువకుల్ని రమ్మంటోంది, యువతుల్ని రమ్మంటోంది, ముసలాళ్ళను కాదు. ఎందుకంటే ముసలి వాళ్ళు కొన్ని ఆనందాలు పొందలేరు. యువకుడు కదా. ఆశిష్టో బలిష్టో దృఢిష్టః. బాగా బలంగా ఉన్నావు, బాగా దృఢంగా ఉన్నావు, నీకు అన్నాశలు ఉన్నాయి కదా. నువ్వు దా దమ్ముంటే ఎవరిలో నువ్వు పొందిన ఆనందాల గురించి చర్చిద్దాం. తస్యేయం పృథివీ సర్వా విత్తస్య పూర్ణా స్యాత్. ఈ భూమండలం అంతా పండిన పంటంతా ఒకడే అనుభవిస్తే
ఈ భూమండలం మీద ఉండే స్త్రీలనందరినీ ఒకడే అనుభవిస్తే, ఈ భూమండలం మీద ఉండే పురుష సౌఖ్యాలన్నీ ఒకే స్త్రీ పొందితే, ఈ భూమండలం మీద ఉండే ఇళ్లన్నీ ఒకడే సొంతం చేసుకుంటే, ఈ భూమండలం మీద ఉండే చక్రవర్తి పదవులన్నీ ఒకడే అనుభవిస్తే సయేకో మానుష ఆనంద. ఆ ఆనందం ఎటువంటిది అంటే ముష్టివాడి చిప్పలో ₹10 పడగానే వాడు పొందే ఆనందం ఎంతో నీ ఆనందం కూడా అంతే అని చెప్పి. సయేకో మానుష ఆనంద. ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన వాడు ఆ క్షణంలో పొందే ఆనందానికి, ముష్టివాడి చెప్పలో రూపాయి బిళ్ళ పడగానే వాడు పొందే ఆనందానికి తేడా ఏమీ లేదు, పదవుల తేడా తప్ప. ఏ ఆనందమైనా క్షణికమే. ప్రమాణ స్వీకారం చేసేప్పుడు ముఖ్యమంత్రి ఆనందంగా ఉంటాడు, కిందికి దిగ్గానే ప్రెస్ మీట్ పెట్టేటప్పుడే వణుకు, ఏం చెప్పాలో తెలియదు. ఇక అక్కడి నుంచి రోజు వణికే, అక్కడో ప్రమాదం ఇక్కడో ప్రమాదం, వీరు అసమర్థులు వారు సమర్థులు, ఇవన్నీ వస్తుంటే ఎవడు సుఖంగా ఉన్నాడండి? వచ్చే వరకే మనం దాన్ని కోరుకుంటాం, వచ్చాక ఏడుస్తూనే ఉంటాం. ఎంత గొప్ప పదవి నువ్వు అనుకున్నా అది వచ్చే వరకే ఆనందం. పెళ్లి 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 అని ఊరేగుతారు పెళ్లి కానివాడు. 16 రోజులే పండగ, తర్వాత ఆ బాధ్యాలని వీటి మీద మోగుతాయి. ఇప్పటికి 10 ఏళ్ళపట్టి మోగుతూనే మాకు. ఏదైనా ఆనందం అంతే. అయ్యే వరకు మాత్రం పెళ్లి పెళ్లి, ఓ అందరినీ కార్డియల్లీ ఇన్వైటింగ్ అని పిలవడం, తర్వాత కార్డియాలజీ ఆసుపత్రికి వెళ్ళాలి. కార్డియల్లీ ఇన్వైటింగ్ కదా, తర్వాత కార్డియాలజిస్టే.